Mm. We discussed about what is medical billing, what is the future scope of medical billing, and then next, what is eligibility verification and what is pre-authorization. Then after that, we discussed about revenue cycle management. Okay, today we are going to discuss about the basics of medical billing. So this entire course I will split into three parts. First of all, I will start with the basics of medical billing. I will cover entire the basics, all the basic terms which we used in the medical billing. Then after that, I will go to the eligibility verification. Then after that, I will complete the pre-authorization. After that, I will close the denial management, which we handle the denials. Are you able to see my screen? Yeah. Yes, thanks for that. Okay, what is medical billing? Yes, I already told you that like it is a process of sending the claims to the insurance company on behalf of the provider's office. We are sending the clients whom we need to send the clients to the insurance. We are sending the claim forms to the insurance on behalf of the provider's office. We are working behalf of the providers, right? మనం ప్రొవైడర్స్ నుంచి కదా వర్క్ చేసేది. సో ఎప్పుడైతే పేషెంట్ వచ్చి డాక్టర్ దగ్గర సర్వే తీసుకున్న తర్వాత కోడింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం క్లైమ్స్ అనేవి ఇన్సూరెన్స్ కంపెనీకి సెండ్ చేస్తాం అనమాట. సో ఆ క్లైమ్ ఫామ్ ని ఏమంటామంటే మనం CMS 1500 అంటారు అనమాట. సో ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు అనమాట, డిడ్ యూ వర్క్ ఫర్ హాస్పిటల్ బిల్డింగ్ ఆర్ ఫిజిషియన్ బిల్డింగ్ అని చెప్పేసి అంటారు అనమాట. హాస్పిటల్ బిల్డింగ్ ఫిజిషియన్ బిల్డింగ్ అడిగినప్పుడు మనం ఫిజిషియన్ బిల్డింగ్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఫిజిషియన్ బిల్డింగ్ వచ్చేసి మనం యూజ్ చేసే ఫామ్ ఏంటంటే CMS 1500. CMS మీన్స్ సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్. సెంటర్ ఫర్ మెడికేడ్ అండ్ మెడికేర్ సర్వీసెస్. అండ్ మెడికల్ బిల్డింగ్ లైక్ హాస్పిటల్ బిల్డింగ్ వచ్చేసి ఫామ్ ఏమో UB4 ఉంటుంది అనమాట. UB04 ఆ ఫామ్ యూజ్ చేస్తాం అనమాట. ఈ CMS 1500 ఫామ్ అంటే ఏంటంటే దీనిలో మొత్తం 33 బ్లాక్స్ ఉంటాయి అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ కంటైన్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, లైక్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ కానీ, పేషెంట్ డెమోగ్రాఫిక్స్ కానీ, తర్వాత లైక్ డేట్ ఆఫ్ సర్వీస్ కానీ, ఏ ప్రొసీజర్ కోడ్ కి సర్వీస్ అనే మొత్తం డీటెయిల్స్ అన్ని ఆ CMS 1500 ఫామ్ లో ఉంటాయి అనమాట. సో మీకు క్లెయిమ్ ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీన్ని CMS 1500 ఫామ్ అంటారు అనమాట. మొత్తం దీనిలో పేషెంట్ కి మెడికేడ్ ఉందా, ట్రైకేర్ ఉందా, లైక్ మెడికేడ్ అనేది టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్. మీకు అవి లైక్ ముందర చెప్తాను మీకు. లైక్ సెకండ్ కాలంలో వచ్చేసి పేషెంట్ నేమ్ ఉంది, తర్వాత పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, తర్వాత ఇన్సూర్డ్స్ నేమ్ అంటే లైక్ పేషెంట్ కింద వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా, సో వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. తర్వాత పేషెంట్ అడ్రస్ ఉంది. సో ఆయన పేషెంట్ రిలేషన్షిప్ టు ద ఇన్సూర్డ్ అండ్ మీన్స్ లైక్ ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనమాట. నా ఫ్యామిలీలో లైక్ ఎవరికన్నా ఒకరికి ఇల్నెస్ వచ్చింది సంథింగ్, చిల్డ్రన్ కి కానీ వాళ్ళకి కానీ. సో చిల్డ్రన్ కి వచ్చేస్తే ఇప్పుడు
చిల్డ్రన్ పేషెంట్ అనుకోండి, చిల్డ్రన్ నేమ్ ఎంటర్ చేస్తాడు, ఇన్సూర్డ్ పర్సన్ తోటి ఆయన రిలేషన్ ఏందని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సిటీ, జిప్ కోడ్, పేషెంట్ డెమోగ్రాఫిక్స్ ప్రతి ఒక్కటి మనం ఈ CMS 1500 ఫామ్ లో ఉంటుంది అనమాట. సో వీఆర్ సెండింగ్ దిస్ క్లైమ్ ఫామ్ టు ద ఇన్సూరెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రొవైడర్స్ ఆఫీస్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మెడికల్ బిల్లింగ్. ఈ CMS 1500 ఫామ్ లో మనం ఎంటైర్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మనం క్లెయిమ్ అనేది పంపుతాం అనమాట ఇన్సూరెన్స్ కి. దీన్నే మెడికల్ బిల్లింగ్ అంటారు అనమాట. అండ్ వాట్ ఈస్ EOB? The statement of response which we received from the insurance company after submitting a claim. లైక్ ఎలా అంటే ఇప్పుడు మీరు పేషెంట్ వచ్చినాడు, సర్వీస్ తీసుకున్నాడు, వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ కానీ మీ బిల్స్ రావాలి కాబట్టి మీరు ఏం చేస్తారు, CMS 1500 ఫామ్ లో ఎంటైర్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఏం చేస్తారు, క్లైమ్ ఫామ్ అనేది ఇన్సూరెన్స్ కి సెండ్ చేస్తారు అనమాట. ఇన్సూరెన్స్ కి సెండ్ చేసిన తర్వాత అక్కడ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది అనమాట. దాన్నే ఏమంటారు అంటే EOB, మీన్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఆ ఫామ్ లో మనకి మీరు ఎప్పుడైనా డినైల్ మేనేజ్మెంట్ లో ఒక డినైల్ హ్యాండిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు EOB ఓపెన్ చేసి చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో క్లియర్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. మనం ఎంత పెట్టినాం బిల్లు, వాళ్ళు ఎంత ఇచ్చినారు, యాక్చువల్గా దానికి ఎంత అమౌంట్ రావాలి, ఇంత ఎందుకు ఇచ్చినారు, రీజన్ ఏంది, లేదా డినే అయింది. సో అన్ని ప్రతి స్పెసిఫిక్ రీజన్ దాంట్లో ఉంటుంది అనమాట EOB మీన్స్ స్టేట్మెంట్ ఆఫ్ రెస్పాన్స్. ఇప్పుడు సంథింగ్ మీరు బ్యాంక్ అకౌంట్ లో లైక్ 50,000 ఉన్నాయి, తర్వాత చెక్ చేసినారు 40,000 ఉన్నాయి, 10,000 మీరు అక్కడక్కడ వాడినారు, ఖర్చు అయింది, మీకు ఎట్లా తెలుస్తుంది? అది బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటారు, మినీ స్టేట్మెంట్, అంతే కదా. సో అక్కడ మీకు ఏమవుతుంది, మీరు 15 నుంచి 40,000 మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్ మీకు వస్తాయి అనమాట. సో అప్పుడు మీకు ఒక కన్క్లూజన్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అట్లా అనమాట. మనం సెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనకు ఒక స్టేట్మెంట్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది అనమాట. దాన్నే EOB అంటారు, మీన్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పేషెంట్ కి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, నువ్వు ఏం పెట్టినావు, ఎంత పెట్టినావు, డాలర్స్ ఆఫ్ బిల్, నేను ఎంత ప్రొవైడ్ చేసిన నీకు అని చెప్పేసి. సో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ రెస్పాన్స్ విచ్ వి రిసీవ్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ ఆఫ్టర్ వి సబ్మిటింగ్ ద క్లైమ్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ ఏమంటారు అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటారు అనమాట. సో ERA అంటే ఎలక్ట్రానిక్ రెమిటెన్స్ ఫామ్ అంటారు. ఇది మనకి డిజిటల్ ఫామ్ లో ఉంటుంది అనమాట. సో సేమ్ ఇది EOB లాగానే, కాకపోతే ఎలక్ట్రానిక్ ఫామ్ ఉంటే దానికి ఎలక్ట్రానిక్ రెమిటెన్స్ అడ్వైజ్ అంటారు అనమాట. సో రెండు సేమ్, EOB అన్న ERA అన్న సేమ్ ఉంటుంది. సో డినైల్ అంటే మీనింగ్ ఏంటి, నేను చెప్పాను మనం డినైల్ మేనేజ్మెంట్ వర్క్ చేస్తామని చెప్పేసి. డినైల్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్సూరెన్స్ ఈస్ స్టేటింగ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పే దిస్ క్లైమ్. లైక్ ఇట్ ఇస్ అ స్టేట్మెంట్ ఆఫ్ రెస్పాన్స్. మనకు కూడా సేమ్ అంతే కదా. ఇప్పుడు నార్మల్ గా EOB అంటే స్టేట్మెంట్ ఆఫ్ రెస్పాన్స్ విచ్ వి రిసీవ్డ్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద క్లైమ్. డినైల్ అంటే ఏంటి, లైక్ మనం క్లైమ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ వీఆర్ రిజెక్టింగ్ దిస్ క్లైమ్, మేము ఈ క్లైమ్ కి పే చేయమని చెప్పేసి ఒక రిజెక్షన్ పంపిస్తారనమాట. దాన్ని ఏమంటారంటే డినైల్ అంటారు అనమాట. సో తర్వాత మనం ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ ఆ డినైల్ రీజన్ ఏంటి అని చెప్పేసి చూసి ఆ డినైల్ రీజన్ ప్రకారం మనం వర్క్ చేస్తాం అనమాట. దాన్నే డినైల్ మేనేజ్మెంట్ అంటారు అనమాట. సో ఇప్పుడు అర్థమైందా మీకు డినైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటో? ఉన్నారా క్లాస్ లో అసలుకి? సో మీకు ఎక్కడన్నా అర్థం కాకపోయినా లేకపోతే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా కూడా అక్కడే చెప్పేసేయండి, అయిపోతుంది. అంతేగాని సైలెంట్ లో కూర్చుంటే మళ్ళీ మీకు తర్వాత ఇబ్బంది అవుతుంది. సో ఈ బేసిక్స్ అనేవి తర్వాత మీకు ఎప్పుడైతే నేను లైవ్ వర్క్ చెప్తానో, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అవి చెప్తానో అక్కడ ప్రతి చోట అవసరం వస్తాయి అనమాట. సో ఇది మీకు ప్రాపర్ గా నేర్చుకుంటే తర్వాత మీకు ఈజీ అయిపోతుంది. ఇది సరిగా నేర్చుకోకపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ డౌట్ వస్తే అక్కడ ఆపండి, అక్కడ అడగండి. అది ఏ సిలీ డౌట్ అయినా కూడా ఏం కాదు. నేనేమో మీ కాలేజీ ప్రొఫెసర్ అయితే కాదు కదా అటెండెన్స్ చేయడానికి లేకపోతే వాటికి వీటికి. సో ఏదైనా డౌట్ ఉంటే ఏమంటే అడగండి ఫ్రీగా. సో అక్కడితోటి ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో మెడికల్ మనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే యూజ్ చేసే టర్మ్స్ అని బేసిక్ టర్మ్స్ అనమాట. సో ఇక్కడికి అక్కడికి టర్మ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఆ టర్మ్స్ కే అనమాట. సో మనకి డాక్యుమెంట్ లోనే క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఒకసారి రిఫర్ చేస్తే. కానీ దాన్ని ఒక 2-3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, ఎందుకంటే అవి బాగా స్ట్రైక్ అవడానికి. సో ఇంటర్వ్యూలో కూడా ఇక్కడ నుంచి వస్తాయి అనమాట క్వశ్చన్స్, మనం అడడానికి కూడా కొత్తగా ఏమి ఉండదు. సో కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి బేసిక్ డెఫినేషన్ మీద. సో మెడికల్ బిల్లింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ద క్లైమ్స్ టు ద ఇన్సూరెన్స్ ఆన్ బిహాఫ్ ద ప్రొవైడర్. పేషెంట్ వచ్చి సర్వీస్ తీసుకున్న తర్వాత డాక్టర్ కి బిల్స్ రావాలి కాబట్టి ఆ CMS 1500 ఫామ్ ఏదైతే మీకు చూపించినానో దాంట్లో మనం డీటెయిల్స్ అని ఫిల్ చేసేసి ఇన్సూరెన్స్ కంపెనీకి క్లైమ్ పంపిస్తాం. సో తర్వాత మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది అక్కడ నుంచి. దాన్ని ఏమంటారు, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటారు అనమాట. అది ఎలక్ట్రానిక్ ఫామ్ ఉంటే దాన్ని ఏమంటారు, ఎలక్ట్రానిక్ రెమిటెన్స్ అడ్వైస్.
డినైల్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మేము ఈ క్లైమ్ కి పే చేయమని చెప్పేసి రిజెక్ట్ చేసిన అనుకోండి, దాన్ని డినైల్ అంటారు అనమాట. దే డినైడ్ ద క్లైమ్. డినై అంటే మనకు జనరల్ మీనింగ్ కూడా అదే కదా, డినై చేసినారంటే యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి అర్థం కదా. యాక్సెప్ట్ కి అపోజిట్ మీనింగ్ ఏంటి? డినై. సో డినై చేసిన అంటే మీనింగ్ ఏంటి? దే విల్ రిజెక్ట్ ద క్లైమ్ బై స్టేటింగ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పే దిస్ క్లైమ్. మేము ఈ క్లైమ్ కి పే చేయమని చెప్పేసి ఒక రెస్పాన్స్ పంపిస్తారు అనమాట, దాన్ని డినైల్ అంటారు అనమాట. సో తర్వాత డినైల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. తర్వాత మీకు లైక్ డినైల్మెంట్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డినైల్ రీజన్ బట్టి మన కోర్స్ ఆఫ్ యాక్షన్ నెక్స్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ డినైల్ ఏంటి, ఆ డినైల్ కి పాసిబిలిటీస్ ఏంటి, మనం దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తాం, ఎట్లా క్లైమ్ మళ్ళీ రీసెండ్ చేయొచ్చు, అవన్నీ మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. సో మెయిన్ సిపిటి కోడ్. ఇంతకుముందు సిపిటి కోడ్ చెప్పాను కదా, మీకు ఐడియా ఉందా? సిపిటి కోడ్ ఇన్ ద సెన్స్, లైక్ నేను పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చాను. సో నేనేం చెప్పా, లైక్ నాకు ఫీవర్ ఉందని చెప్పా, దాంట్లో లైక్ దగ్గు ఉంది, జలుబు ఉంది, లైక్ నాకు బీపీ ఉందని చెప్పా, నాకు షుగర్ ఉంది, ప్రీవియస్గా బీపీ కూడా ఉంది. సో నాకున్న డిసీజ్ అన్నీ చెప్పాను అనమాట. సో ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆయన. సో నాకున్న డిసీజ్ మొత్తం ఆయన దాంట్లో రాసి దానికి ఈ ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి రాసి మనకు పంపించిండు అనుకోని. ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ ప్రీ ఆథరైజేషన్ ఉన్నాం, ప్రీ ఆథరైజేషన్ వర్క్ ఏంటిది? డాక్టర్ పేషెంట్కి ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడో ఆ సర్వీస్కి పర్మిషన్ అవసరమా లేదా ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అని చెప్పేసి మనం తీసుకొని రావాలన్నమాట. సో మనల్ని హైర్ చేసుకున్నాడు. సో మనం ఆ డిసీజ్ అనేది చదువుకుంటూ పోలేం కదా. లైక్ పేషెంట్కి ఇది ఉంది, ఇది ఉంది, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది. సో ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు హైర్ చేసుకునే టెలికాల్స్ కూడా మనలాంటి వాళ్ళే ఉంటారు అనమాట. సో వాడికి ఏం చెప్తారంటే, లైక్ ఈ సర్వీస్కి ఆథరైజేషన్ రిక్వైర్డ్, ఈ సర్వీస్కి నో ఆథరైజేషన్. సో లైక్ అంటే ఈ సర్వీస్కి ఆథరైజేషన్ రిక్వైర్డ్ ఉంటుంది, ఈ సర్వీస్కి ఆథరైజేషన్ నాట్ రిక్వైర్డ్. సో అదే చెప్తాడు అనమాట వాడు ఎన్నిసార్లు అడిగినా కూడా. వాడు కూడా మనలానే ఉంటాడు, దాంట్లో మనకంటే దారుణంగా ఉంటారు. కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏం తెలియదు, కాల్స్ కట్ చేస్తుంటారు మధ్యలో. సో వాళ్ళు కూడా సేమ్ మనలానే ఉంటారు అనమాట. ఫేక్ ఎక్స్పీరియన్స్ అని కాదు, లేదు కాకపోతే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళకి అర్థం కాదనమాట, లైక్ ఎక్కడ చెక్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటారు అనమాట. సో మనం ఇవన్నీ చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా. సో అందుకని చెప్పేసి టు మేక్ ఎవ్రీ వన్ వర్క్ ఇన్ ఎ సింపుల్ వే, దే ఇంట్రడ్యూస్ ద సిపిటి కోడ్. సిపిటి కోడ్ ని ఇంట్రడ్యూస్ చేసినారు అనమాట. ఎందుకంటే లైక్ ఈ సైకిల్లో ఉన్న ఎవ్రీ వన్ వర్క్ అప్పుడు ఏమైతుంది, సింపుల్ అవుతుంది అనమాట. సిపిటి కోడ్ అంటే ఏంటి? ద ట్రీట్మెంట్ డన్ by the provider to the patient is converted to a alphanumeric code is called as CPT code. పేషెంట్ కి మనం ఏదైతే ట్రీట్మెంట్ చేయబోతున్నామో దాన్ని ఒక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తారనమాట. దాన్ని ఏమంటారు? సిపిటి కోడ్ అంటారు అనమాట. దాని రేంజ్ ఎంత ఉంటుంది? 5 digits ఉంటుంది అనమాట. సిపిటి కోడ్ రేంజ్ ఎప్పుడైనా 5 digits ఉంటుంది అనమాట. సో ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేయబోతున్నామో ఆ ప్రొవైడ్ చేయబోయే సర్వీస్ మొత్తం ఒక సిపిటి కోడ్ కింద కన్వర్ట్ చేస్తారు, ఒక కోడ్ కింద కన్వర్ట్ చేస్తారు. సో మనం ఆ కోడ్ చెప్పినాం అనుకోండి, వారికి ఆ డిస్క్రిప్షన్ వస్తుంది అనమాట ఎంటర్ చేయగానే. సో ఓకే, ఇది బ్రెయిన్ ఎంఆర్ఐ, ఓకే ఇది నీ ఎక్స్రే, ఓకే ఇది వీన్ ఇంజెక్షన్, అట్లా వాళ్ళకి క్లారిటీ వస్తుంది అనమాట. సో ఈ సిపిటి కోడ్ ఎందుకు అని చెప్పేసి. సో ఆ సిపిటి కోడ్ కి కన్వర్ట్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అనేది మనకి తర్వాత ప్రీ ఆథరైజేషన్ కి ఈజీగా ఉంటుంది, తర్వాత బిల్లింగ్ కి ఈజీగా ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా మనకి ప్రైజింగ్ చార్ట్ అని చెప్పాను కదా మీకు, ఒక్కొక్క సిపిటికి ఇంత అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది అని చెప్పేసి. సో ఆ మనీ అనేది వాళ్ళకి పర్టికులర్ వస్తుంది అనమాట. ఓకే ఈ సిపిటి కోడ్కి వీళ్ళు ట్రీట్మెంట్ చేసినారు, సో ఈ సిపిటి కోడ్కి చార్ట్లో ఇంత బిల్ ఉంది, సో కాబట్టి ఇంత మేము ప్రొవైడ్ చేస్తున్నాం మీకు బిల్ అని చెప్పేసి. సిపిటి కోడ్ అంటే పేషెంట్ కి ప్రొవైడర్ ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడో దాన్ని ఒక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తారనమాట. ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడో లేకపోతే ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేయబోతున్నాడో దాన్ని ఒక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తారు, దాన్ని సిపిటి కోడ్ అంటారు అనమాట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ఇది వచ్చేసి మనకి ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 5 digits ఉంటుంది. ఎన్ని డిజిట్స్? 5 digits ఉంటుంది అనమాట. సో మనం ఎవరైతే లైక్ ప్రొవైడర్ ఉంటాడో, ప్రొవైడర్ పేషెంట్ కి ఏ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడో దాన్ని ఒక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తారు. దాన్నే మనం ఏమంటాం? సిపిటి కోడ్ అంటాం అనమాట. దాన్నే మనం ఏమంటాం? సిపిటి కోడ్.
సో అది 5 డిజిట్స్ ఉంటుంది. ఆల్ఫా న్యూమరిక్ మీన్స్ దాంట్లో నెంబర్స్ ఉంటాయి, దాంట్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి అనమాట. సో ఆ సిపిటి కోడ్ అనేది మనకి CMS 1500 ఫామ్ లో ఎక్కడ ఉంటుంది అంటే 24th D బ్లాక్ లో. ఎక్కడ ఉంటుంది? 24th D బ్లాక్ లో. మనకి CMS 1500 ఫామ్ ఇందాక మీకు చూపించాను కదా. సో దాంట్లో 33 బ్లాక్స్ ఉంటాయి మొత్తం అంతా. ఆ 24th బ్లాక్ లో ABCD అని ఉంటుంది. ఆ D బ్లాక్ లో సిపిటి కోడ్ మెన్షన్ చేస్తాం అనమాట. సో కొన్ని ఇంటర్వ్యూస్ లో ఏమంటారంటే లైక్ బ్లాక్స్ కూడా పెడతారు అనమాట. CMS 1500 ఫామ్ లో సిపిటి కోడ్ ఏ బ్లాక్ లో ఉంటుందని. సో అలా. అండ్ రిఫరెన్స్ బుక్ ఏంటి దీనికి? లైక్ హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. సో అంతే కదా, సిపిటి కోడ్ నా ఇష్టం వచ్చినట్టు నేను ఇవ్వలేను కదా. సో అందరూ ఒక స్టాండర్డ్ బుక్ ఫాలో అవుతారు అనమాట. ఇప్పుడు మనం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఫాలో అవుతాం కదా ప్రతి దాని మీనింగ్ తెలుసుకోవడానికి. సో అలానే సిపిటి కోడ్స్ కూడా ఎట్లా ఇస్తారంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ అనమాట. ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ ప్రకారం మనం కోడింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఆ బుక్ లో ఈ సర్వీస్ కి ఏ కోడ్ అయితే వస్తుందో దాన్ని బట్టి మనం కోడింగ్ ఇస్తాం అనమాట. ఆ బుక్ ఏంటిది? హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను నేను. లైక్ సిపిటి కోడ్ 75710 తీసుకోండి. యాంజియోగ్రఫీ. సో మనం యాంజియోగ్రఫీకి వాడే సిపిటి కోడ్ ఇది అనమాట. 75710 అని చెప్పేసి చెప్పాం అనుకోండి, వాడికి అర్థమైంది ఓకే ఇది యాంజియోగ్రఫీకి తీసుకుంటున్నాడు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి లైక్ 76856 సిపిటి కోడ్ తీసుకోండి. అల్ట్రాసౌండ్ అనమాట. ఇది పెళ్లికి అల్ట్రాసౌండ్ కి ఇది వాడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 51741. సో ఇది వచ్చేసి మెజర్ ద యూరిన్ ఫ్లో రేట్ విజువల్ ఎలక్ట్రానికల్ ఆర్ విత్ ద యూజ్ ఆఫ్ డిస్పోజబుల్ యూనిట్. అండ్ లైక్ మనకి యూరాలజీ అని చెప్పేసి ఒక డిఫరెంట్ స్పెషాలిటీ ఉంటుంది. సో అక్కడ మనం ఏం చేస్తాం, ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్స్ లైక్ 50 years అబోవ్ ఉన్న అట్లా ఉన్నా కూడా వాళ్ళకి ఏం చేస్తాం అంటే యూరిన్ ఫ్లో రేట్ మెజర్ చేయడానికి వాటికి వాడే సిపిటి కోడ్ని 51741 అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చి మీరు 36475 డిస్క్రిప్షన్ తీసుకోండి. ఎండోవాస్కులర్ అబ్లేషన్ థెరపీ ఆఫ్ ఇన్కాంపనెంట్ ఎక్స్ట్రిమిటీ వీన్స్. చెప్పాను కదా మీకు ఇంతకు ముందు, వీన్స్ అనేవి కొంతమందికి లెగ్స్ మీద ఉబ్బినట్టు ఉంటాయని చెప్పేసి. సో ఆ వీన్ కి చేసే ట్రీట్మెంట్ ఏమంటారంటే 36475 సిపిటి కోడ్ డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. సో కరోనరీ యాంజియోగ్రఫీకి 93458 వాడతాం అనమాట. సో మీకు అర్థమై ఉంటుంది ఇప్పటివరకల్లా. ఒక్కొక్క సిపిటి కోడ్కి ఒక్కొక్క సర్వీస్ ఉంటుంది అనమాట. సో ఆ ఎంటైర్ సర్వీస్ని ఇప్పుడు నేను 93458 క్యాథర్ రిప్లేస్మెంట్ ఇన్ కరోనరీ ఆర్టరీ ఫర్ కరోనరీ యాంజియోగ్రఫీ ఇంక్లూడింగ్ ఇంట్రాప్రొసీజర్ ఇంజెక్షన్స్ ఫర్ కరోనరీ యాంజియోగ్రఫీ ఇమోగ్రఫీ అని, ఇది ఇమేజింగ్ అని చెప్పేసి ఇదంతా నేను కంప్లీట్ చదువుకుంటూ పోయాను. మనకు అర్థమవుతుందా? సో మళ్ళీ వాడు వెతుక్కోవాలన్నమాట, ఏ వీన్కి జరుగుతుంది, లైక్ ఎక్కడ జరుగుతుంది, ఏం ఇంజెక్షన్ ఇదంతా అని చెప్పేసి. సో వాడికి నేనైతే సిపిటి కోడ్ ప్రొవైడ్ చేస్తున్నాను, వానికి అప్పుడు ఏమవుతుంది ఈజీ అయిపోతుంది అనమాట. సో కాబట్టి పేషెంట్కి అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామో లేకపోతే తీసుకున్న సర్వీస్ మొత్తం ఒక కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. దాన్నే మనం సిపిటి కోడ్ అంటారు అనమాట. సో ఇంకోటి వచ్చేసి జే కోడ్ మీకు ఉంటుందని చెప్పాను కదా. ఆల్ఫా న్యూమరిక్ మీన్స్ ఇట్లా జే కోడ్ కూడా వస్తాయి అనమాట. జే కోడ్ మీన్స్ ఇంజెక్షన్స్ కోడ్స్ అన్నమాట. ఇంజెక్షన్స్ కోడ్ అంటారు అనమాట. వీటిని ఏమంటారు? ఇంజెక్షన్ కోడ్స్ అంటారు అనమాట. చూడండి ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ వస్తుంది అనమాట హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. ఇవే అనమాట. ఈ బుక్ ని మనం ఫాలో అవుతాం అనమాట. సో ఇక్కడ నుంచే మనకి రిఫరెన్స్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా మీరు ఖాళీ ఉన్నప్పుడు ఇట్లా సిపిటి కోడ్స్ ఏమైనా ఉంటే అట్లా ఒకసారి లైక్ రిఫర్ చేయండి, అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే సిపిటి కోడ్స్ రేంజ్ డిస్క్రిప్షన్స్. సో మనకి సిపిటి కోడ్స్ చెప్పాను నీకు 5 డిజిట్స్ ఉంటాయని చెప్పేసి. 5 డిజిట్స్ అంటే 0000 నుంచి స్టార్ట్ అయ్యి 9999 అంటే లైక్ 5 9s వరకు వెళ్తుంది అనమాట. సో కాబట్టి వాటికి స్టార్ట్ అయ్యే సిరీస్ ఉంటుంది కదా, 0 సిరీస్ ఉంటుంది, 1 సిరీస్ ఉంటుంది, 2 సిరీస్ ఉంటుంది. సో మనం స్టార్ట్ అయ్యే సిరీస్ని బట్టి అది ఏ స్పెషాలిటీకి సంబంధించిన చెప్పొచ్చు అనమాట. అది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లైక్ ఆఫీస్ విజిట్కి అయితే మనం ఎక్కడి నుంచి వాడతాం సిపిటి కోడ్ రేంజ్ 99201 తోటి, అంటే 99 కామన్, 200 నుంచి స్టార్ట్ అయ్యి 99499 అంటే 99500 వరకు వాడతాం అనమాట.
సో తర్వాత అనస్థీషియా వచ్చేసి ఏంటి, అనస్థీషియా మొత్తం 0. ఎక్కడైనా మీకు సిపిటి కోడ్ 0 కనిపించింది అనుకోండి, అది దేని రిలేటెడ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ సిపిటి కోడ్ 1 to 6 కనిపించింది అనుకోండి, 1 to 699 వరకు కనిపించింది అనుకోండి, అవన్నీ ఏం కోడ్స్ అని గుర్తుంచుకోవాలి. సర్జరీ. రేడియాలజీ అయితే ఏం గుర్తుంచుకోవాలి, 7 సిరీస్ మొత్తం రేడియాలజీ కిందకి వస్తుంది. పాథాలజీ ల్యాబొరేటరీ అంటే ఏమొస్తుంది, 8 సిరీస్ వస్తాయి అనమాట. నార్మల్ చెకప్ కానీ నార్మల్ మెడిసిన్ కానీ ఏమొస్తుంది అంటే 90281. ఇక్కడ మనకి లైక్ ఇక్కడ మీకు చెప్పాను కదా పైన ఆఫీస్ విజిట్ కంటే, దాని తర్వాత ఉన్న కోడ్స్ అన్ని ఏమొస్తాయి, నార్మల్ ఆఫీస్ విజిట్ ఉంటాయి చెకప్ కి కానీ మనం వెళ్తాం కాబట్టి జనరల్ గా ఆ చెకప్ కి కానీ మెడిసిన్ కి వాడే కోడ్స్ అనే ఉంటాయి అనమాట. సో ఇవన్నీ పర్టికులర్ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఆ సిరీస్ వచ్చినప్పుడు ఇది దేనికి సంబంధించిన సర్జరీ కూడా, లైక్ ఎక్స్రే కూడా, ఎనస్థీషియా కూడా అని చెప్పేసి అన్నప్పుడు కనీసం బేసిక్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను అనమాట నేను. ఒకవేళ నాకు సిపిటి కోడ్ 36475 ఉంది, అది దేని కిందకి వస్తుంది, కనీసం న్యూషన్ చెప్పండి. సర్జరీ. గుడ్. ఇఫ్ ఇన్ కేస్ సిపిటి కోడ్ 75710, అది దేని కిందకి వస్తుంది, రేడియాలజీ. ఇఫ్ ద సిపిటి కోడ్ ఈస్ 86425, పాథాలజీ ల్యాబొరేటరీ. అట్లా ఆ సిరీస్ మనకి ఏముండదు. ఎనస్థీషియా అంటే మొత్తం 0 ఉంటుంది. ఎక్స్రేస్, సిటీస్ అవన్నీ మొత్తం 7 సిరీస్ ఉంటుంది, దాన్ని మొత్తం రేడియాలజీ అంటాం మనం. రెస్ట్ ఆఫ్ ది సర్జరీస్ ఒకటి 1 to 6 వరకు ఉంటుంది అనమాట. సో 8 అనేది పాథాలజీ ల్యాబొరేటరీ, 9 సిరీస్ వచ్చేసి ఆఫీస్ విజిట్ కానీ చెకప్ కి కానీ మెడిసిన్ కానీ యూజ్ చేస్తాం. సో అంతా మనం అంటే లైక్ మరీ అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోవడానికి. సో డయాగ్నోసిస్ కోడ్ ఆర్ డిఎక్స్ కోడ్. సో మనకి సిపిటి కోడ్ తో పాటు దానికి మ్యాచ్ అయ్యే డయాగ్నోసిస్ కోడ్ ఉంటుంది అనమాట. సో సిపిటి కోడ్ ఎలా అయితే మనం ప్రొవైడ్ చేస్తామో, ఆ సిపిటి కోడ్ తో పాటు మనం ఒక డయాగ్నోసిస్ కోడ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సిపిటి కోడ్ అంటే ఏంటిది, పేషెంట్ కి అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు ప్రొవైడర్, దాన్ని ఒక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తారు, దాన్నే సిపిటి కోడ్ అంటారు అనమాట. డయాగ్నోసిస్ కోడ్ అంటే అర్థం ఏంటంటే, పేషెంట్ కున్న ఇల్నెస్, పేషెంట్ కున్న జబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక డిఎక్స్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. అది రేంజ్ ఎంత ఉంటుంది, 7 digits ఉంటుంది. The disease or illness of the patient will be converted into diagnosis code. సో మీకు ఒకటి వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, ఇన్కరెక్ట్ సిపిటి కోడ్, లైక్ సిపిటి కోడ్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ద డయాగ్నోసిస్ కోడ్. సో డయాగ్నోసిస్ కోడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే, ఒక్కొక్క కండిషన్ ఎలా ఉంటుంది అంటే, ఒక డినేల్ వస్తుంది, ఏమని చెప్తారంటే డయాగ్నోసిస్ కోడ్ అనేది సిపిటి కోడ్ కి మ్యాచ్ కావట్లేదు, ఇన్కరెక్ట్ ఉందని చెప్పేసి. సో ఎందుకు ఇన్కరెక్ట్ ఉందంటారు, డయాగ్నోసిస్ కోడ్ అంటే మీనింగ్ ఏంటిది, పేషెంట్ కున్న ఇల్నెస్ ని ఒక కోడ్ కింద కన్వర్ట్ చేస్తారు, దాన్ని డయాగ్నోసిస్ కోడ్ అంటారు అని చెప్పి చెప్పినాం. పేషెంట్ ప్రొవైడర్ పేషెంట్ కి అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో దాన్ని సిపిటి కోడ్ అని చెప్పారు అనమాట. ఇప్పుడు సపోజ్ నాకు ఇల్నెస్ వచ్చేసి లైక్ సంథింగ్ లెగ్ సంబంధించింది, లెగ్ నీ రీప్లేస్మెంట్ కావాలన్నమాట. సో నా ఇల్నెస్ వచ్చేసి అది, నా ఇల్నెస్ ఏంటి, నీ రీప్లేస్మెంట్, లేకపోతే నాది లెగ్ సరిగా లేదు, లెగ్ సంబంధించిన ప్రాబ్లం ఉంది, అది నా డయాగ్నోసిస్ కోడ్. డాక్టర్ గారు సిపిటి ఏం చేసినాడు అంటే, లైక్ ప్రొసీజర్ ఏం చేసినాడు, హార్ట్ కి సంబంధించి చేసినాడు, మనం బిల్ పెడతాం, వాడు ఇస్తాడా ఇవ్వడా, నాకు ప్రాబ్లం వచ్చి నా డయాగ్నోసిస్ కోడ్ వచ్చింది, నాకు లెగ్ సంబంధించిన డయాగ్నోసిస్ కోడ్ వేసిన, డాక్టర్ ఏం చేసినాడు, హార్ట్ కి సంబంధించిన ప్రొసీజర్ సర్వీస్ చేసిన అని చెప్పేసి ఆ సిపిటి కోడ్ కి బిల్ పెట్టినాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారా ఇవ్వరు, ఎందుకంటే నా డిఎక్స్ కోడ్ కి నా సిపిటి కోడ్ కి సంబంధం లేదు. డిఎక్స్ కోడ్ మీన్స్ నాకున్న ఇల్నెస్, నాకు నీ సంబంధించిన ఇల్నెస్ ఉంది, లైక్ నీ సంబంధించిన ప్రాబ్లం ఉంది, కానీ డాక్టర్ గారు పెట్టిన బిల్ ఏంటిది, నేను హార్ట్ కి సర్వీస్ చేసిన అని పెట్టినాను అనమాట. సో అది సిపిటికి డిఎక్స్ ఏమైనా మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ కావట్లేదు. సో అప్పుడు మనకి రిజెక్షన్ వస్తుంది అనమాట. సో డిఎక్స్ అంటే డిసీజ్ ఆర్ ఇల్నెస్ ఆఫ్ ద పేషెంట్ విల్ బి కన్వర్టెడ్ టు ఆల్ఫాన్యూమరిక్ కోడ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఎక్స్ కోడ్. అది మనకి ఏ బ్లాక్ లో దొరుకుతుంది, 24th ఏ బ్లాక్ లో ఉంటుంది, 24th ఏ బ్లాక్ లో ఉంటుంది అనమాట. సారీ 24th ఏ బ్లాక్ లో కాదు, అది యా 24th ఏ బ్లాక్ లో వచ్చేసి మనకు డేట్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. డయాగ్నోసిస్ కూడా ఒకసారి మీరు దాంట్లో చెక్ చేయండి, నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు దాని మీద. సో పేషెంట్ డిసీజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. మనం సిపిటి కోడ్ ఎక్కడ తీసుకుంటున్నాం, హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ లో తీసుకుంటున్నాం అనమాట, లైక్ దాని బేస్ తీసుకుంటున్నాం అనమాట. సో మనం డయాగ్నోసిస్ కోడ్ ఎక్కడ తీసుకుంటాం, ఐసిడి 10cm. అండ్ మీ ఐసిడి అంటే ఏంటిది, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్
డిసిఎస్ 10th రివిజన్. ఇది 10th అనమాట. ఇప్పుడు లైక్ ఐసీటీ 10 అంటే 10 అనమాట. 10th రివిజన్ అంటే 10 టైమ్స్ రివైజ్ అవుతూనే ఉంటుంది. ప్రతిసారి కొత్త కోడ్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి కదా. సో అది 10th, కానీ ఇప్పుడు యాక్చువల్గా 11th నడుస్తుంది అనమాట. ఇప్పుడు 11th నడుస్తుంది. ప్రజెంట్ ఎంత నడుస్తుంది అంటే 11 అని చెప్పండి అనమాట. ఐసీడీ మీన్స్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. సో వాళ్ళు డిసీజెస్ ని క్లాసిఫై చేస్తారనమాట. దీనికి ఇది ఇవ్వాలి, దీనికి ఇది ఇవ్వాలని చెప్పేసి. అది ఇప్పుడు 10th రివిజన్ అని చెప్పి డాక్యుమెంట్ ఉంది, కానీ ప్రజెంట్ 11th రివిజన్ నడుస్తుంది అనమాట. కానీ ఇవన్నీ మీకు ఎక్కడ లైక్ ఎవరు అడగలేని, కానీ బేసిక్స్ అనమాట ఇవన్నీ. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డిఎక్స్ కోడ్ ఉంటుంది, తర్వాత సిపిటి కోడ్ ఉంటుంది. సో మీకు లైక్ ఇదేంటి అదేంటి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. లైక్ డిఎక్స్ కోడ్ అంటే నేను చెప్పు ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. దీన్ని ఐసిడి అని కూడా అంటారు అనమాట. ఇస్ ద డయాగ్నోసిస్ కోడ్ యూస్ ఫర్ బిగిన్ ప్రోస్టెటిక్ హైపర్ప్లాసియా విత్ లోయర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్. లైక్ ఇది యూరాలజీకి సంబంధించింది అనమాట. ఈ డయాగ్నోసిస్ కోడ్ వాడితే యూరాలజీ రిలేటెడ్ ఇష్యూ తోటి సఫర్ అవుతున్నాడు అని చెప్పేసి అర్థం అనమాట. దీనికి సిబిటి కూడా ఏం మ్యాచ్ అవుతుంది, ఇందాక 5174 అని చెప్పాను కదా మీకు, లైక్ యూరిన్ ఫ్లో లైక్ మెజర్ చేస్తారని చెప్పేసి. సో ఆ సిబిటి కూడా మ్యాచ్ అవుతుంది అనమాట. థైరాయిడ్ గ్లాండ్ అయితే ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన లైక్ డిఎక్స్ కోడ్ అనమాట. డయాగ్నోసిస్ కోడ్ థైరాయిడ్ తోటి సఫర్ అవుతున్నా మనం ఈ డయాగ్నోసిస్ కోడ్ ఇస్తాం అనమాట. సో మనం దీనికి రిలేటెడ్ సిపిటి కోడ్ అనేది మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ డయాగ్నోసిస్ కోడ్ వచ్చేసి వెరికోన్ వెయిన్స్ చెప్పాను కదా మీకు ఇందాక 36475 అనేది వెరికోన్ అని చెప్పేసి. లైక్ కొంతమంది లెగ్స్ మీద నరాలు అనేవి విజిబుల్ ఉంటాయి అనమాట, లైక్ ఉబ్బినట్టు. సో వాటిని వెరికోన్ వెయిన్స్ అంటారు అనమాట. సో ఈ డయాగ్నోసిస్ కోడ్ వచ్చేసి మనం దేనికి ఇస్తాం, వెరికోన్ వెయిన్స్ ఆఫ్ బయలాటరల్ లోయర్ ఎక్స్ట్రిమిటీస్ విత్ పెయిన్. ఎవరైతే ఆ పెయిన్ తోటి సఫర్ అవుతున్నారో ఆ వీన్స్ ఉండి, సో వాళ్ళకి ఈ డయాగ్నోసిస్ కోడ్ ఇస్తాం. దీనికి రిలేటెడ్ సిపిటి కోడ్ ఏంటి, ఇందాక ఇచ్చాను మీకు 36475 అని చెప్పేసి. దానికి రిలేటెడ్ అనమాట. సో అట్లా అంటే మీన్స్ ఇక్కడ మీకు అర్థమైంది. సిపిటి కోడ్ అంటే మనం పేషెంట్ కి అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తామో అదొక ఆల్ఫా న్యూమరిక్ కోడ్ కింద కన్వర్ట్ అయితే దాన్ని సిపిటి కోడ్ అంటాం. డయాగ్నోసిస్ కోడ్ అంటే అర్థం ఏంటి, లైక్ పేషెంట్ ఉన్న ఇల్నెస్ కానీ వాటిని ఏమంటారు, డయాగ్నోసిస్ కోడ్ అంటారు అనమాట. సో సిపిటి కోడ్ డిఎక్స్ కోడ్ మ్యాచ్ కాకపోతే మనకి ఏమవుతుంది, డిఎల్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఈ పాయింట్స్ కవర్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడండి అనమాట. ఈ స్పెషాలిటీస్ కూడా మీకు ఎందుకు చెప్పానంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఏ స్పెషాలిటీకి వర్క్ చేస్తున్నారని చెప్పేసి అడతారు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషాలిటీ ఉంటాయి. ఎండోక్రానాలజీ అని చెప్పేసి, వాస్కులర్ అని చెప్పేసి, యూరాలజీ అని చెప్పేసి, లైక్ ఓబీ గైనంట లైక్ ఒబేసిటీ గైనకాలజీ అని చెప్పేసి, రెమటాలజీ అని చెప్పి, లైక్ న్యూరాలజీ, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సో కొన్ని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క డిపార్ట్మెంట్ చెప్పినా సరిపోతుంది. ఇప్పుడు నేను వాస్కులర్ సర్జరీ అని చెప్పాను కదా, వాస్కులర్ సర్జరీ మీన్స్ ఆ బీన్ సంబంధించిన ట్రీట్మెంట్ అంతా చేస్తాడు అనమాట ఆయన. సో వాస్కులర్ సర్జరీలో ఓన్లీ 4 సిపిటీస్ ఉంటాయి, 36466, 36465 అండ్ 36475 అండ్ 36466. అదే రిపీట్ అయింది మళ్ళీ 75710. సో 4-5 ఉంటాయి అనమాట అంతే. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను వాస్కులర్ సర్జరీ చేసిన అని చెప్పేసి 4 సిపిటీస్ చెప్పినా కూడా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మా ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్ లో ఒకతను వాస్కులర్ సర్జరీ మీద వర్క్ చేస్తాడు. ఓన్లీ 4 to 5 సిపిటీస్ ఉంటాయి తనకు అంతే, వాటి మీదే వర్క్ చేస్తాడు. సో మీరు ఈ స్పెషాలిటీ ఎందుకు చెప్పిన, ఈ సిపిటి కోడ్స్ ఎందుకు చూపించిన అంటే ఏదైనా ఒక్క స్పెషాలిటీ పర్ఫెక్ట్ గా లైక్ నేమ్ సిపిటి కోడ్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ సిపిటి కోడ్ డిస్క్రిప్షన్ ఏంది ఇవన్నీ ఏం అడగారు అనమాట. వీడికి ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా అని చెప్పేసి అడగడానికి, లైక్ ఏ స్పెషాలిటీకి వర్క్ చేసినామని చెప్పేసి అంటారు. మనం స్పెషాలిటీ చెప్పినప్పుడు సిపిటి కోడ్స్ అడుగుతారు అనమాట క్యాజువల్ గా. ఆ సిపిటి కోడ్స్ పర్ఫెక్ట్ చెప్పినాం అనుకోండి అయిపోతుంది అనమాట. ఓకే ఇది వాస్కులర్ రిలేటెడ్ సిపిటి కోడే, వీడు చెప్పినంటే వీడు వర్క్ చేసాడు అని చెప్పేసి. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిపిటి కోడ్ కాదు, దానికి సంబంధించిన డయాగ్నోసిస్ కోడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి క్లాస్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రాపర్ గా రివిజన్ చేసుకుంటే ఈజీగా క్లియర్ అవుతుంది ఇంటర్వ్యూ. లేదు దాన్ని అట్లనే వదిలేసిన అట్లనే పోతా అంటే మీరు కూడా అట్లనే పోతారు, ఇంకా టైం అయిపోతుంటది కానీ సెటిల్మెంట్ ఉండదు. సో రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసినాం కదా ఇంతకుముందు క్లాస్లో. సో అదే అనమాట, సేమ్ పేషెంట్ తోటి స్టార్ట్ అవుతుంది, కలెక్షన్స్ తోటి ఎండ్ అవుతుంది అనమాట. సో పేషెంట్ ఉంటాడు, తర్వాత పేషెంట్ ఓకే దీని రికార్డింగ్ ఉందనుకుంటా.
సో రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, పేషెంట్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇఫ్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ ఎనీ డిసీజెస్ he need to contact the doctor. So for that purpose he need to complete the registration. So first of all he will call the doctor's office, then he will complete the registration process, which is like పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, డెమోగ్రఫీస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఎంటైర్ ఇచ్చేసి మొత్తం అంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటాడు. ఆఫ్టర్ దట్ బిఫోర్ ద ఎన్కౌంటర్ there will be two steps called eligibility verification and pre-authorization. In the eligibility verification we will check whether the patient is active or not, and we will take the patient responsibilities, which is co-pay, co-insurance, deductible. After that, pre-authorization team will check for that particular service, is there any authorization is required or not from the insurance. If the insurance is required, they will initiate the authorization, they will get the approval from the insurance company. Then after that, they will inform the doctor to render the service. If the authorization is not get approved, they will inform the doctor that this service doesn't meet the medical necessity condition, so don't do the service. Even though if you do the service, we are not going to receive the claims from the insurance. After that, if you have the eligible insurance and authorization, he will meet the doctor. After that, the entire like discussion will be converted into a notes. After that, the coding team will code accordingly depending upon the healthcare common procedure coding system. After that, charge posting, payment posting teams will post the payments depending upon the pricing chart and the CPT code. After that, we will receive the payments from the insurance company. If we don't receive the claims, if we get the rejections, that is called as denial. We will work on the denials depending upon the denial reason. Like ఎలా ఉంటుంది, పేషెంట్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది పేషెంట్కి ఏమైనా డిసీజ్ ఉంటే ఏం చేస్తాడు, రిజిస్ట్రేషన్ చేస్తాడు అనమాట. లైక్ ఆయనకి నీ ఇన్ఫర్మేషన్ మొత్తం డాక్టర్ ఆఫీస్కి కాల్ చేసి, నాకు నీకు సంబంధించిన ఇష్యూ ఉంది, నీ రీప్లేస్మెంట్ కావాలి, సో కాబట్టి నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా. ఫస్ట్ నేను ఇక్కడ ఉంటా, నల్గొండలో ఉంటా, లేకపోతే హైదరాబాద్లో ఉంటా, సో అండ్ సో ఏరియాలో ఉంటా, నా డెమోగ్రాఫిక్స్ ఇవి, నాకున్న ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇవి, సో అది ఇప్పటి నుంచి యాక్టివ్ ఉందని చెప్పేసి ఇస్తాం అనమాట. సో వాడేం చేస్తాడు, పేషెంట్ స్కెడ్యూలింగ్ వాడు, ఆయన ఏ స్పెషాలిటీ, నీ అంటే దేనికి వస్తుంది, ఆర్థోపెడిక్ వస్తుంది. ఆర్థోపెడిక్ డాక్టర్ ఎప్పుడైతే ఖాళీ ఉంటాడో చూసి అపాయింట్మెంట్ బుక్ చేస్తాడు అనమాట. చేసిన తర్వాత మనకు వస్తుంది కేసు. మనం ఏం చేస్తాం, ఎలిజిబిలిటీ వెరిఫై చేస్తాం అనమాట, పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా లేదా అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్ యాక్టివ్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, పేషెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, కోపే కానీ కో ఇన్సూరెన్స్ కానీ డిడక్టబుల్ అయితే మనం ముందు డిస్కషన్ చేసినాము. సో అదంతా వచ్చేసిన తర్వాత ఆ పర్టికులర్ సర్వీస్కి ఆథరైజేషన్ రిక్వైర్డా కాదో చెక్ చేస్తాం. సో అన్ని ఎవ్రీథింగ్ ఈస్ లైక్ అన్ని ప్రతి ఒక్కటి మనకి గుడ్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, డాక్టర్ చెప్తాం యూ కెన్ రెండర్ ద సర్వీస్ అని చెప్పి. రెండర్ మీన్స్ యూ కెన్ గివ్ ద సర్వీసెస్ అని చెప్పేసి, సర్వీస్ పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పి చెప్తాం అనమాట. సో వాడేం చేస్తాడు, సర్వీసెస్ ఇస్తాడు. దాని తర్వాత వాళ్ళ కన్వర్జేషన్ మొత్తం ఒక ఫైల్ కింద క్రియేట్ అవుతుంది అనమాట, చేసిన సర్జరీ కానీ రిపోర్ట్స్ కానీ అవన్నీ అనమాట. సో అవి ఏమవుతుంది, నెక్స్ట్ కోడింగ్ వాడు కోడింగ్ చేస్తాడు అనమాట, ఏమేం సర్వీసెస్ అయితే పేషెంట్కి ప్రొవైడ్ చేసినాడు. సో దాని తర్వాత ఏం చేస్తాం, మనం వాటికి బిల్స్ పెడతాం అనమాట, ఈసీపీటీ కోడ్కి ఎంత బిల్ రావాలో చూసి. సో తర్వాత మనకి అక్కడి నుంచి కలెక్షన్స్ వస్తాయి, లేదా మనం ఫైట్ చేస్తాం డినైల్ రీజన్ ఏందని తెలుసుకొని. సో అది ఇక్కడి వరకు ఏమైనా డౌట్ ఉందా మీకు? ఇక్కడి వరకు ఏమైనా డౌట్ ఉందా మీకు? డౌట్ ఏంటి, ఈ సిపిటి కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలని మ్యాండేటరీ? అవసరం, సిపిటి కోడ్స్ అనేవి అసలు మనకు అవసరం లేదు, అంతగానం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం జాబ్ లేదు. చేసేటప్పుడు అప్పుడు మనకి స్ట్రైక్ అవుతున్నాయి చాలా ఉన్నాయి కదా కోడ్స్. చాలా అంటే ఇప్పుడు నేను ఎంటర్ చేసిన సిపిటి కోడ్స్ అని నేను డైలీ హ్యాండిల్ చేస్తాను బ్రో. నాకు రోజు 25 కేసెస్ అనుకోండి, నేను ఇప్పుడు దాదాపు 100 సిపిటి కోడ్స్ వరకు నేను డైరెక్ట్ నీకు చెప్పేస్తాను అనమాట, ఈ సిపిటి కోడ్స్ ఉంటే యూరాలజీకి ఇది ఉంటుంది అని చెప్పేసి. 100 సిపిటి కోడ్స్ వరకు నేను డైరెక్ట్ చెప్పేస్తాను. నేను దాని డిస్క్రిప్షన్ తో సహా చెప్తా, 5174 డిస్క్రిప్షన్ ఇది ఉంటుంది, 576770 ఇది ఉంటుంది అని చెప్పేసి. అది మనకి ఎట్లా అలవాటు అవుతుంది అంటే, తర్వాత మనం వర్క్ చేస్తాం, ఏదైతే వర్క్ చేస్తామో, ఇప్పుడు నేను వర్క్ చేసేది ఎలా ఉంటుంది అంటే, ఒక ప్రాజెక్ట్ మొత్తం నేను హ్యాండిల్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా లైక్ టీఎల్ కానీ ఆరెంజ్ ఉన్న ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తారు అనమాట. సో మా కంపెనీలో ఎలా ఉంటుంది అంటే, కొంచెం ఎట్లా అంటే ఉన్న పీపుల్ అందరూ ఎప్పటి నుంచి ఉన్నారు అనమాట, 1 to 5 years ఎక్స్పీరియన్స్ నుంచి ఉన్నారు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక 2 members కి ఒక చిన్న ప్రాజెక్ట్ అట్లా ఇస్తారనమాట. కొన్ని అంటే సంథింగ్ యూరాలజీ ఉంది అనుకోండి, మా దాంట్లో యూరాలజీ ప్రాసెస్ ఉంటుంది, దాంట్లో మొత్తం 30 members ఉంటారు అనమాట. సో ఏ వర్క్ అయినా 30 members షేర్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఈ రోజు రాకపోయినా పెద్ద ఫరక్ పడదు, అంటే లైక్ ఈ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోయినా కూడా
నువ్వు రాలేదని చెప్పేసి ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే Hmm. మిగతా 29 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లో మొత్తం హ్యాండిల్ చేస్తారనమాట. కానీ నేను హ్యాండిల్ చేసే Okay. ప్రాజెక్ట్ ఏంటంటే నా ప్రాజెక్ట్ మొత్తం నేను ఒక్కనే అనమాట. Okay. సో ఆ ప్రాజెక్ట్ లో ఏమైనా ఎంత ఫ్లో వచ్చినా, లైక్ నేను ఈ రోజు లీవ్ పెట్టినా ఏమైనా కూడా నేనే హ్యాండిల్ చేసుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ Okay. ఈ రోజు మనకు ఒక 25 కేసు వస్తాయని చెప్పేసి, ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ రోజు లీవ్ పెట్టాను అనుకోండి, రేపు పోతే నాకు ఈ రోజు కేసెస్ ఉంటాయి, రేపు కేసెస్ ఉంటాయి, రెండు ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ Okay. నేను 2 డేస్ లీవ్ పెట్టాను అనుకోండి, ఆ 2 డేస్ కేసెస్ ఉంటాయి అనమాట, థర్డ్ డే. సో ఇవి Third. ఈ 25 50 అవి 25 75 చేయాలన్నమాట. సో అందుకే నాకు అప్పుడప్పుడు సాటర్డేస్ కూడా రమ్మంటారు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఒకవేళ లీవ్ తీసుకుంటే వాళ్ళు దాన్ని కంపెన్సేట్ చేయాల్సి ఉంటుంది. సో Okay. అట్లా. సో ఆ ప్రాసెస్ లో ఏ కేసు వచ్చినా కూడా ఇంకొకటి ఎట్లుంటదంటే, కొన్ని కంపెనీస్ లో నేను చెప్పాను కదా ఇంతకుముందు నువ్వు అవుట్లుక్ అడిగావు కదా. సో Okay. అవుట్లుక్ ఆ యూరాలజీ ప్రాసెస్ అని చెప్పాను కదా. సో వాళ్ళు అసలు మెయిల్స్ హ్యాండిల్ చేయరు అనమాట. సో వాళ్ళకి అవుట్లుక్ ఉంటుంది కానీ ఏదో ఆ మాత్రం Okay. ఉంటుంది అనమాట. లైక్ అంటే హెచ్ఆర్ నుంచి ఏమైనా మెయిల్స్ వచ్చినా, లేకపోతే ఏదన్నా టాస్క్స్ ఉంటాయి కదా, లైక్ ఏమంటారు, ట్రైనింగ్ ఉంటే కంప్లీట్ చేయడానికి అట్లా వస్తాయి అనమాట మెయిల్స్. నాకెట్లుంటది అంటే, నా క్లయింట్ కి నా నేమ్ ఉంటుంది అనమాట, నా నేమ్ మెయిల్ ఐడి ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఏ పేషెంట్ కి ఏం ఇష్యూ వచ్చినా, ఇఫ్ ఇన్ కేస్ నేను తప్పుగా ఇనిషియేట్ చేసినా, లేకపోతే పేషెంట్ ఏమైనా అర్జెంట్ గా షెడ్యూల్ అయినా కూడా వాళ్ళు డైరెక్ట్ నాకు మెయిల్ పెడతారు అనమాట. సో దిస్ Okay. పేషెంట్ ఈస్ షెడ్యూల్ ఫర్ దిస్ డేట్ ఆఫ్ సర్వీస్, కెన్ యూ ప్లీజ్ గెట్ ద ఆథరైజేషన్ ఫ్రమ్ సో అండ్ సో ఇన్సూరెన్స్. వాడు ఏదైనా కూడా మెయిల్ పెడతారు అనమాట. సో నా ప్రాజెక్ట్ ఎట్లుంటదంటే, ప్రతి నేను వర్క్ చేసే సిపిటీస్ అన్ని 1 to 9 వస్తాయి అనమాట. లైక్ కొంతమంది, ఇప్పుడు నేను చెప్పాను మా ప్రాసెస్ లో కొంతమంది ఉంటారు అనమాట. ఇప్పుడు బ్యాస్కులర్ సర్జరీ అని చెప్పేసి నా పక్కతను వర్క్ చేస్తాడు. తనకు ఓన్లీ 4 సిపిటీస్ ఉంటాయి, 36475, 36466, తర్వాత ఇంకో 75710, ఇంకొక సిపిటీ ఉంటుంది. సో తను బ్యాస్కులర్ సర్జరీకి వర్క్ చేస్తాడు. పక్కన ఇంకొక అమ్మాయి ఉంటుంది, తను మొత్తం రేడియాలజీకి వర్క్ చేస్తాడు అనమాట. మొత్తం తనకి 7 సిరీస్ సిపిటీ కోర్స్ ఉంటాయి అనమాట. సో ఎంటైర్ 7 సిరీస్ మొత్తం తను హ్యాండిల్ చేస్తాను అనమాట. సో 7 సిరీస్ అంటే లైక్ ఒక 10 to 11 సిపిటీ కోడ్స్ వస్తాయి. పక్కతను ఈపీ మానిటరింగ్ అని ఉంటుంది అనమాట. లైక్ మనకి హార్ట్ లో ఫేస్ మేకర్ పెడతారు, ఐడియా ఉందా మీకు? Okay. లైక్ వాటికి సంబంధించినది ఈపీ మానిటరింగ్ అంటారు అనమాట, డివైస్ అంటారు అనమాట. డివైస్ చెక్ కి ఒక 4 సిపిటీస్ ఉంటాయి, 93295, 93296, 93297, 93298, GE2066 అని ఉంటుంది అనమాట. సో అవి వాటికి మోస్ట్లీ 25 కేసెస్ వస్తే 25 కి నో ఆథరైజేషన్ ఉంటుంది. జస్ట్ బేసిక్ సర్వీసెస్ అనమాట, జస్ట్ చెకప్ అనమాట. సో వాటికి ఆథరైజేషన్ ఉండదు. సో పక్కతను అవి హ్యాండిల్ చేస్తాడు. సో నా ఒక్క ప్రాసెస్ లో నాకు 1 to 9 వస్తాయి అనమాట. ఎనస్థీషియా తప్పించి 1 తోటి స్టార్ట్ అయిన సిపిటి కోర్స్ నుంచి 9 తోటి స్టార్ట్ అయిన సిపిటి కోర్స్ వరకు నాకు మొత్తం వస్తాయి అనమాట ఎంటైర్ గా. సో నా దాని ఏమంటారు సర్జరీ అంటారు అనమాట. సర్జరీస్ లో 1 to 7 ఉంటాయి అనమాట. సో మళ్ళీ 1 to 6 ఉన్నా కూడా 7 సంబంధించిన రేడియాలజీ కోర్స్ కూడా నాకు వస్తాయి అనమాట. 75710 యాంజియోగ్రఫీ అనమాట. సో అది కూడా నాకు వస్తుంది. సో నాకెట్లా ఇవన్నీ తెలుసు అంటే, నాకు 1 to 9 సిపిటి కోర్స్ మొత్తం నేను హ్యాండిల్ చేస్తాను సర్జరీ అంతా. సో అట్లా కాబట్టి నాకు ఫస్ట్ నుంచి 9 వరకు ఎన్ని స్పెషాలిటీ ఉంటాయి అన్ని స్పెషాలిటీ మీద ఐడియా ఉంది, ఎన్ని సిపిటీస్ వస్తాయి అన్ని సిపిటీస్ ఐడియా ఉంది అనమాట. ఇంకోటి ఏంటంటే, లైక్ మాకు ప్రతి డిపార్ట్మెంట్ కి ఇప్పుడు 1 to 9 సర్జరీస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషాలిటీ ఉంటుంది. లైక్ వాస్కులర్ సర్జరీ ఉంటుంది, కార్డియాలజీ ఉంటుంది, తర్వాత న్యూరాలజీ ఉంటుంది, రెమటాలజీ ఉంటుంది, లైక్ ఓబీ గైనకాలజీ ఉంటుంది, అంటే ఒబేసిటీ గైనకాలజీ, తర్వాత ఎండోక్రోనాలజీ ఉంటుంది, వాస్కులర్ సర్జరీ అండ్ లైక్ ఇట్లా డిఫరెంట్ ఎలా ఉంటుందంటే, క్లయింట్ కి ఒక్కొక్క స్పెషాలిటీకి ఇద్దరు డాక్టర్స్ ఉంటారు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ వాస్కులర్ సర్జరీ తీసుకున్నారు అనుకోండి, దానికి ఇద్దరు డాక్టర్స్ ఉంటారు. సో ఒక్కొక్క స్పెషాలిటీకి మాకు ఇద్దరు కోఆర్డినేటర్స్ ఉంటారు అక్కడ నుంచి, యుఎస్ నుంచి. సో యుఎస్ నుంచి సపోజ్ వాస్కులర్ సర్జరీ తీసుకున్నాను అనుకోండి, అక్కడ నుంచి ఇద్దరు కోఆర్డినేటర్స్ ఉంటారు అనమాట హాస్పిటల్ తరపు నుంచి. సపోజ్ అక్కడ హాస్పిటల్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు యశోద హాస్పిటల్ లా ఉంటుంది. సో హాస్పిటల్ ప్రాజెక్ట్ మాకు ఇస్తారనమాట కంపెనీకి. సో నేను వర్క్ చేసే మొత్తం యశోద హాస్పిటల్స్ లో మాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషాలిటీ ఉంటాయి కదా. సో అవి మొత్తం నేను హ్యాండిల్ చేసేటప్పుడు ఒక్కొక్క స్పెషాలిటీకి ఇద్దరు కోఆర్డినేటర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ కేసెస్ అని వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పేషెంట్ కి అర్జెంట్ గా సర్వీస్ కావాలనుకోండి, సో దాన్ని ఏం చేస్తారంటే డైరెక్ట్ మెయిల్ పెడతారు అనమాట. హలో ఉపేందర్, వి రిసీవ్ దిస్ సో అండ్ సో సర్వీస్, సో అండ్ సో లైక్ పేషెంట్ ఫర్ దిస్ సో అండ్ సో డేట్ ఆఫ్ సర్వీస్, కెన్ యూ గెట్ ద ఆథరైజేషన్ ఫర్ దిస్ సర్వీస్ అని చెప్పేసి. సో దాని తర్వాత మళ్ళీ ఫైనాన్స్ టీమ్ ఉంటుంది నాకు. లైక్ అక్కడ ఫైనాన్స్ టీమ్ ఏం చేస్తారంటే, నేను చేసిన వర్క్ కి వాళ్ళది కరెక్ట్ క్రాస్ చెక్ చేసుకుంటారు అనమాట. సో పర్టికులర్ సర్వీస్ కి నేను ఆథరైజేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి పంపించాను, వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ తోటి వర్క్ చేస్తుంటారు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఆథరైజేషన్ రిక్వైర్డ్ ఉంది అనుకోండి, వాడు డైరెక్ట్ నాకు మెయిల్ పెడతాడు అనమాట. we follow up with the insurance and we get to know that this service requires authorization, but you stated like that authorization is not required, can you please cross check once అని చెప్పేసి. సో నాకు ఏ ఛాన్స్ ఉండదు, ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా మిస్టేక్ చేసినా కూడా అక్కడ దొరికిపోతా పేషెంట్ డేట్ ఆఫ్ సర్వీస్ కంటే ముందలే. సో కాబట్టి నాది కొంచెం క్రిటికల్ ఉంటుంది అనమాట. సో నేను ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంటా కాబట్టి నాకు ప్రతి ఒక్క సిపిటి గురించి ఐడియా ఉంటుంది అనమాట. సో అట్లా. కానీ మీరు వర్క్ చేసేది లిమిటెడ్ ఉంటుంది, లైక్ ఏదైనా ఒక సపరేట్ డిపార్ట్మెంట్ కి వర్క్ చేస్తారు కాబట్టి
ఓకే. అంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఈ సిపిటి కోడ్స్. మనం హ్యాండిల్ చేస్తుంటే మనకేమైంది, ఇప్పుడు నేను ఇన్ని నెల నుంచి హ్యాండిల్ చేస్తూనే ఉన్నా కాబట్టి నాకు దాని గురించి ఐడియా వస్తుంది హ్యాండిల్ చేసి. సో ఓకే. ఈ సిపిటి వచ్చినప్పుడు దీనికి ఆథరైజేషన్ మీకు ఎలా ఉంటదంటే, లోపల పోయిన తర్వాత ఒక 1 మంత్ అట్లా కంటిన్యూ అయిందనుకోండి, మీకు తర్వాత ఈజీ చెప్పేస్తారనమాట చూడగానే. ఈ సిపిటికి ఆథరైజేషన్ రిక్వైర్డ్, ఈ సిపిటికి ఆథరైజేషన్ నాట్ రిక్వైర్డ్, ఈ సిపిటికి ఇక్కడి నుంచి ఆథరైజేషన్ రిక్వైర్డ్ ఉంటది. ఈ సిపిటికి ఒక్కొక్క సిపిటికి కొన్ని ఇన్సూరెన్స్ కి ఆథరైజేషన్ రిక్వైర్డ్ ఉంటుంది, కొన్ని ఇన్సూరెన్స్ కి ఆథరైజేషన్ రిక్వైర్డ్ ఉండదు అనమాట. సో మీకు అర్థమవుతుంది లోపల పోయిన తర్వాత 1 మంత్ చేస్తే చాలు మీకు అంత అర్థమైపోతుంది. ఎందుకంటే మనం రెగ్యులర్ గా అవే కోడ్స్ హ్యాండిల్ చేస్తాం కదా, రెగ్యులర్ గా ఓకే. అవే ఇన్సూరెన్స్ హ్యాండిల్ చేస్తాం. సో పెద్ద మ్యాటర్ కాదు. కానీ నేను గుర్తుపెట్టుకోమన్నది ఏంటంటే, లైక్ మీకు ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట. సో ఓకే. అంటే ఇంత ముందు ఏ స్పెషాలిటీ వర్క్ చేసినావు అని అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు వాస్కులర్ సర్జరీ అని చెప్పినావు అనుకోండి, సో వాస్కులర్ సర్జరీలో ఏ సిపిటీస్ వర్క్ చేసినావు అని చెప్పేసి అంటారు అనమాట. సో అప్పుడు మీరైతే ఓకే. రిలేటెడ్ సిపిటీస్ చెప్తారో అప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది అంటే, ఓకే వీడు వర్క్ చేసినాడు వాళ్ళకి ఏంటంటే లైక్ వాళ్ళకు కూడా తెలుసు బ్రో, ఏంటంటే లైక్ ఇంత రిక్వైర్మెంట్ ఫిల్ చేయలేం మనం, అందరు ఫేక్ వస్తారని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. అయినా తీసుకుంటారు. తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారనమాట మన దగ్గర నుంచి, కనీసం ఓకే. ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యండి అని చెప్పేసి. ఇంక ఇఫ్ ఇన్ కేస్ నువ్వు స్పెషాలిటీ కరెక్ట్ చెప్పి దానికి రిలేటెడ్ సిపిటి కోడ్స్ చెప్పినావు అనుకో, వాడికి అర్థం అయిపోతుంది ఓకే వీడికి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి. అండ్ నేను ప్రతిసారి చెప్తా ఉంటాను మీకు, లోపల పోయిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు డిఫరెంట్ ఉంటుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు చెప్తారు వాస్కులర్ సర్జరీ చేసినా అని చెప్తారు అనమాట, లోపల పోయిన తర్వాత మిమ్మల్ని ఏదో యూరాలజీకో రేడియాలజీకో దేనికో ఒక దానికి వేస్తాడు అనమాట. అక్కడ డిఫరెంట్ ఉంటాయి, ఆథరైజేషన్ రిక్వైర్మెంట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో అది మనకు తెలియదు. ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ పక్కనోడికి రాదు, పక్కనోడు చేసే ప్రాసెస్ నాకు రాదు, వెనకలోడికి రాదు. సో అందరివి డిఫరెంట్ ఉంటాయి, ఎవరి ప్రాసెస్ లో వాడుతూ. సో కాబట్టి అక్కడికి పోయిన తర్వాత మీకు ఎట్లా ఉంటుంది అంటే, సో వాడు నేను అడతాడు ఏం చేసిన బ్రో ఇంతకు ముందు అని చెప్పేసి, నేను వాస్కులర్ సర్జరీ చేసిన అని చెప్పేసి అని అనుకో, ఏం సిపిటీస్ హ్యాండిల్ చేసేది అంటే మీరు 4 సిపిటీస్ చెప్పండి అయిపోతుంది. వాడికి అది తెలియదు. వాడు 5 years ఎక్స్పీరియన్స్ కానీ 6 years ఎక్స్పీరియన్స్ కానీ వాడికి అది ఐడియా లేదు కాబట్టి వాడు నేను అడగడు. సో నీకు ఒక బేసిక్ ఉంటుంది లోపల పోయినా కూడా, దీని మీద వర్క్ చేసిన నువ్వు చెప్పుకోవడానికి ఉంటుంది, నువ్వు ధైర్యంగా ఉంటావు. సో వాడేం చేస్తాడు, సో అదంతా వదిలేరు మనం ఇప్పుడు దాని మీద వర్క్ చేయం, మనకి ఇక్కడ రేడియాలజీ మీద వర్క్ చేస్తాం, రేడియాలజీ మీద ఈ సిపిటి కోడ్స్ ఉంటాయి, ఈ ఇన్సూరెన్స్ ఉంటాయి, ఈ సిపిటి కోడ్ ఆత్ రిక్వైర్డ్ ఉంటుంది, ఈ సిపిటి కోడ్స్ ఆత్ నాట్ రిక్వైర్డ్ ఉంటుంది అని చెప్పేసి వాడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో లోపల పోయిన తర్వాత సర్వైవ్ అనేది ఈజీ, లోపలికి వెళ్ళడం కూడా ఈజీ. అది మీరు ఇక్కడ ప్రాపర్ గా చెప్పినట్టు చదువుకుంటే అయిపోతుంది అనమాట. అంటే అంతకు మించి ఏముండదు. ఆ సిపిటి కోడ్స్ కూడా మీకు మీకు ఒక డాక్యుమెంట్ లాగా చేసిస్తాను అనమాట, లైక్ ఏదైనా ఒక స్పెషాలిటీ చెప్పేటట్టు. సో అది కూడా మీకు పెద్ద ఏం ఫరక్ పడదు. సో అట్లా. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే మాడిఫైర్ మీన్స్ ఇట్స్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ దట్ గివ్స్ ఎక్స్ట్రా మీనింగ్ టు ద సిపిటి కోడ్. మాడిఫైర్ ఏం చేస్తా అంటే, సిపిటి కోడ్ ఉంది అంటే లైక్ పేషెంట్ కి సర్వీస్ చేస్తున్నాడు, సో ఆ సిపిటి కోడ్ ఏదైతే ఉంటుందో దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా మీనింగ్ ఉంటుంది అనమాట. లైక్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా లెటర్ రాస్తున్నాం అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ దాన్ని పైన రాసి ఏముంటది, లైక్ ఇప్పుడు నేను ఒక మెయిల్ పెడుతున్నాను, నేను క్లయింట్కి మెయిల్ పెడతా. ఇఫ్ ఇన్ కేస్ నేను సపోజ్ నాకు ఒక కేసు వచ్చింది, నేను ఒక మెయిల్ పెట్టినా, ఏం చేసినా, ఫర్ దిస్ పేషెంట్ డజంట్ హ్యావ్ ద అవుట్ ఆఫ్ నెట్వర్క్ బెనిఫిట్ సో ద ఆథరైజేషన్ ఇస్ రిక్వైర్డ్ అని చెప్పి పెట్టిన. అవుట్ ఆఫ్ నెట్వర్క్ బెనిఫిట్స్ లేదు కానీ ప్రొవైడర్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఉన్నాడు, ఆథరైజేషన్ రిక్వైర్డ్ అని చెప్పి పెట్టిన అనమాట. సో క్లయింట్ ఏం అడిగింది నెక్స్ట్ ఏమంటే, డస్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ బెనిఫిట్స్ ఆర్ నాట్. నువ్వు ఇనిషియేట్ చేస్తా అంటున్నావు, కరెక్టే ఉంది అవుట్ ఆఫ్ నెట్వర్క్ మీన్స్ పేషెంట్ ఇన్సూరెన్స్ అనేది కొన్ని హాస్పిటల్స్ తోటి టైప్ అయి ఉంటుంది అనమాట. టైప్ కానీ హాస్పిటల్ పోతే మన క్లైమ్ అనేది రాదనమాట. సో మనం ఇన్ నెట్వర్క్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని చెక్ చేస్తాం అనమాట. సపోజ్ నేను నాకు కేసు వచ్చింది, సో అది అవుట్ ఆఫ్ నెట్వర్క్ అనమాట. సో వాడు అవుట్ ఆఫ్ నెట్వర్క్ కాబట్టి ఆథరైజేషన్ రిక్వైర్డ్ అని చెప్పినాడు అనమాట. సో నేను మెయిల్ పెట్టేటప్పుడు ఎలా పెడతా, అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఉన్నాడు కాబట్టి ఆథరైజేషన్ రిక్వైర్డ్ అని పెడతా. సో అక్కడితో ఏమవుతుంది, మనకి మళ్ళీ ఇంకొక మెయిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏమని, అసలు పేషెంట్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ బెనిఫిట్స్ ఉన్నాయా లేవా. అంటే పేషెంట్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఓన్లీ ఇన్ నెట్వర్క్ బెనిఫిట్సే తీసుకోవచ్చు, లేకపోతే నాకు ఇష్టం వచ్చిన దగ్గర నేను సర్వీస్ తీసుకుంటా, నువ్వైతే క్లెయిమ్ లైక్ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా అగ్రిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ బెనిఫిట్స్ ఉన్నాయో లేవో మనం రాసి పంపితే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో సిపిటి కూడా అంతే అనమాట. సిపిటి నేను ఏం చేసిన, ఇప్పుడు సిపిటి ఎందుకు అవసరం వస్తుందో చెప్తానండి ఇప్పుడు క్లారిటీగా. డాక్టర్ సర్వీస్ ప్రొవైడ్ చేసినాడు పేషెంట్ కి, నీ రీప్లేస్మెంట్ అని పెట్టినాడు అనమాట. మనకి ఎన్ని లెగ్స్ ఉంటాయి, 2 legs. వాడికి ఎట్లా అర్థమైంది అది రైట్ కి వేసినాడా లెఫ్ట్ కి వేసినాడా అని చెప్పేసి. సో ఇట్లాంటి కండిషన్ లో మనం మాడిఫైర్ వాడతాం అనమాట. ఏం వాడతాం, మాడిఫైర్ వాడతాం. మాడిఫైర్ మీన్స్ విచ్ గివ్స్ అన్ ఎక్స్ట్రా మీనింగ్ టు ద సిపిటి కోడ్. నేమ్ లోనే ఉంది, సిపిటి కోడ్ కి ఎక్స్ట్రా మీనింగ్ ఇస్తుంది అని చెప్పేసి, అంటే లైక్ మీనింగ్ఫుల్ మీనింగ్ ఇస్తుంది అని చెప్పేసి, అంటే లైక్ అర్థవంతమైన మీనింగ్. నీ రిప్లేస్మెంట్ ఉంది, నీ రిప్లేస్మెంట్ అది రైట్ అయిందా లెఫ్ట్ అయిందా దాన్ని బట్టి మాడిఫైర్ ఇస్తాం. మాడిఫైర్ రైట్ అయితే ఏముంటది, ఆర్టీ ఉంటుంది అనమాట. ఆర్టీ మీన్స్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ.
left, LT means left side of the body. చూడండి, used to indicate the side of the body on which a service or procedure is performed. RT means right side of the body. ఏ సైడ్ ఆఫ్ ద బాడీ మనకి ఆ ప్రొసీజర్ అనేది పర్ఫామ్ అయిందో దాన్ని ఇండికేట్ చేయడానికి మనం వాడతాం అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ కోడ్ 36475 ఇచ్చా, అదేంది వీన్ ఇంజెక్షన్ అని చెప్పిన. లెగ్స్ కి వీన్స్ ఉంటాయి, ఆ వీన్స్ అనేవి కొంతమందికి విజిబుల్ ఉంటాయి, సో వాటికి సంబంధించింది అని చెప్పేసి అంట. 36475 ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తా, అది లెఫ్టా రైటా తెలుసుకోవాలంటే నేను లెఫ్ట్ ఉంది అనుకోండి, LT ఇస్తా, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఓకే, వాడికి అర్థమైంది, ఓకే లెఫ్ట్ లెగ్ అని చెప్పేసి. RT మీన్స్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ అని చెప్పేసి. సో మనం ఎందుకు ఇదంటే లైక్ ఒక్కొక్కసారి డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆపరేషన్ తీసుకున్నప్పుడు మనం ఆపరేషన్ తీసుకునేది లెఫ్ట్ లెగ్ తీసుకుంటాం, కానీ సర్వీస్ మాత్రం రైట్ లెగ్ చేసిన అని చెప్పేసి డాక్టర్ ఏమంటారు ప్రోగ్రెస్ నోట్స్ లో పెడతాడు. లైక్ ఏమంటారు పొలిటీషియన్స్ కాక లెఫ్ట్ ఐకి దెబ్బ తాకితే నెక్స్ట్ డే రైట్ ఐకి కట్టేసుకుంటే ఎట్లా ఉంటది, మీడియాలో ట్రోల్ అవుతారు కదా. సో సేమ్ అట్లానే ఉంటుంది అనమాట. మనం కూడా ఇన్సూరెన్స్ వాళ్ళు ట్రోల్ చేస్తారు, పేమెంట్ రిజెక్ట్ చేస్తారు. నువ్వు ఆథరైజేషన్ ఏమో లెఫ్ట్ లెగ్ తీసుకున్నావు, సర్వీస్ ఏమో రైట్ లెగ్ ప్రొవైడ్ చేసినావు. ఫస్ట్ పెట్టిన డాక్యుమెంట్స్ ఏమో లెఫ్ట్ లెగ్ ఇష్యూ ఉందని చెప్పినావు, తర్వాత నెక్స్ట్ పెట్టిన దాంట్లో ఏమో రైట్ లెగ్ ఇష్యూ ఉందని పెట్టినావు. అసలు ఫస్ట్ కరెక్ట్ డాక్టర్ అయినా లేదా అని చెప్పేసి వాడు అడుగుతాడు అనమాట. సో కాబట్టి మనం మాడిఫైర్ అనేది ప్రాపర్గా ఇండికేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో RT మీన్స్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ, LT మీన్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. సో 26 మీన్స్ ఇట్స్ రిప్రజెంట్ ద ఫిజిషియన్ సర్వీసెస్. ఫిజిషియన్ సర్వీసెస్ మీన్స్ నార్మల్ ఆఫీస్ విజిట్ సర్వీసెస్ ఉంటాయి. ఆఫీస్ విజిట్ ఇది నథింగ్ బట్ ఇప్పుడు మనకు ఫీవర్ వస్తే మనం ఏం చేస్తాం, డైరెక్ట్ సర్జన్ దగ్గరికి గుప్తాం, ఉరకం కదా. జనరల్ ఫిజిషియన్ ఒకటి ఉంటాడు అనమాట మనకి. సో వాడి దగ్గరికి పోయి జస్ట్ బేసిక్ చెకప్ అంతా చేసుకుంటాం అనమాట. సో దాన్ని 26 అంటాం అనమాట. TC మీన్స్ టెక్నికల్ కాంపోనెంట్ అంటాం. సో LT మీన్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీకి ఏదైనా సర్వీస్ జరిగింది అనుకోండి, ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్ ఇష్యూ ఉంది అనుకోండి, లెఫ్ట్ LT వేస్తా, రైట్ లెగ్ అనుకోండి RT వేసి పంపుతారు అనమాట. సో అట్లా 50 మీన్స్ బయోలాటరల్ సర్వీసెస్ మీన్స్ బోత్ సైడ్ ఆఫ్ ద బాడీ. లైక్ నాకు బోత్ లెగ్స్ కి వీన్స్ అనేవి విజిబుల్ ఉన్నాయి, వెరికోన్ వీన్స్ ఉన్నాయి. సో బోత్ లెగ్స్ కి నాకు ఇంజెక్షన్ కావాలన్నప్పుడు నేను 50 వాడతా. బయోలాటరల్ మీన్స్ నాకు బోత్ లెగ్స్ కి సర్వీస్ కావాలని చెప్పేసి. సో 59 అనేది ఎక్కడ వస్తుంది మాడిఫైర్, మనకు 0 to 8 CPT కోడ్స్ ఉంటాయి ఇచ్చిన, అక్కడ మనకు 59 మాడిఫైర్ అని యూజ్ చేస్తాం అనమాట. 9 సిరీస్ తోటి స్టార్ట్ అయ్యే CPT కోడ్స్ కి ఏమో 25 మాడిఫైర్ వాడతాం. ఏం వాడతాం, 25. తర్వాత 76, 77 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఎట్లా గుర్తుపెట్టుకోరు మర్చిపోతారు. నేను తర్వాత మళ్ళీ డినైల్ స్టార్ట్ చేసినప్పుడు ఇది అడుగుతా, చూద్దాం అప్పటివరకు ఎవరు గుర్తుంటుందో. 76 మీన్స్ ఇట్ రిప్రజెంట్స్ సేమ్ సర్వీసెస్ డన్ ట్వైస్ బై ద సేమ్ ప్రొవైడర్. అంటే ఒకటే సర్వీస్ 2 times సేమ్ ప్రొవైడర్ చేస్తే మనం 76 మాడిఫైర్ వాడతాం. 77 ఈజ్ నథింగ్ బట్ సేమ్ సర్వీస్ డన్ ట్వైస్ బై ద డిఫరెంట్ ప్రొవైడర్ తోటి చేసి వాడతాం అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ నేనున్న పేషెంట్, నాకు నీ రీప్లేస్మెంట్ కావాలి, డాక్టర్ దగ్గరికి పోతా. డాక్టర్ ఏమన్నా డాక్టర్ ఏమన్నా ఏమంటారు, ఆయనకి ఏమన్నా పవర్స్ ఉండవు కదా. లెగ్ చూడగానే నీ అనేది ఖచ్చితంగా క్రాస్ ఉంది, నీ అనేది డిస్ప్లేస్మెంట్ అయింది, సో కాబట్టి రీప్లేస్మెంట్ కావాలని చెప్పడానికి. సో డాక్టర్ ఫస్ట్ అది నీ రీప్లేస్మెంట్ కోసం అని లేకపోతే లేదు నా లెగ్ ఇరిగింది, వాడికి విజిబుల్ ఉన్నాడు, వాడు ఫస్ట్ బాగుంది ఏం చేస్తాడు, ఎక్స్రే తీసాడా తీయడా? తీసిన తర్వాత వాడు ట్రీట్మెంట్ చేసేది. సో కాబట్టి నేనేం చేసిన, నాకు లెగ్ అనేది జస్ట్ డిస్లోకేట్ మీన్స్ విరగలేదు, జస్ట్ కిందికి వచ్చేసింది అనమాట. ఆ ఉన్న ప్లేస్ నుంచి డిస్లోకేట్ అయింది. సో ఏ బోన్ డిస్లోకేట్ అయిందో తెలుసుకోవడానికి ఆయన ఫస్ట్ ఏం చేస్తాడు, ఎక్స్రే తీస్తాడు. ఎక్స్రే తీస్తాడు. సో ఎక్స్రే తీసినప్పుడు ఎక్స్రేకి ఒక CPT కోడ్ ఇస్తాం, 75710 అనుకోండి, సంథింగ్ 7 సిరీస్ కోడ్స్ ఉంటాయి, సంథింగ్ 7435 అనుకోండి ఎక్స్రేకి. ఆ CPT కోడ్ ఇచ్చేసి క్లైమ్ పంపించినాడు అనమాట. సో వీడికి ఎక్స్రే తీసినా నాకు ఇంత ఒక $50 బిల్ రావాలని చెప్పేసి పంపించేసిన. సో వాడు ఏం చేసిన, డిస్లోకేట్ అయితే ఏం చేస్తారు, జస్ట్ నార్మల్ సర్జరీ ఏం చేయరు కదా, పట్టి లాగితేనో లేకపోతే ఎట్లనో అట్లా సెట్ చేసినాడు. అంటే ఉన్న ప్లేస్ కి అడ్జస్ట్ చేసినాడు అనమాట. సో అడ్జస్ట్ అయిందా లేదా తెలవాలంటే మళ్ళీ ఎక్స్రే తీయాలిగా. సో మళ్ళీ ఎక్స్రే తీసిన తర్వాత మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీకి బిల్ పెట్టేసినాడు. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎట్లా థింక్ చేస్తాడు, వీడు ఒకటే బిల్లు 2 times పంపించిన మిస్టేక్ లా. మనం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాం, ఏదైనా పంపించినప్పుడు డోర్ కాక లాక్ చేసి కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఒకసారి లాక్ చేసిన వాళ్ళు చూడమా. సో వీడు ఏం చేస్తాడు, నేను పంపించలేదో మర్చిపోయినా అని చెప్పేసి 2 సార్లు పంపించుంటాడు. ఒకటి అంటే 2 ఎక్స్రేనే కదా, 2 ఎక్స్రేనే, 2 లెఫ్ట్ లెగ్ సంబంధించినవి 2 పంపించినాడు. మళ్ళీ 2 ఒకటే రోజు సర్వీస్ అయినాయి.
సో వాడేమనుకుంటాడు, ఒకటే క్లైమ్ 2 సార్లు పంపించినాడు అని చెప్పేసి ఒకదాన్ని రిజెక్ట్ చేస్తాడు అనమాట. సో అప్పుడు మనం రెండోసారి మనం క్లైమ్ పంపించినప్పుడు ఏ మాడిఫైర్ వేసి పంపాలి? ఏ మాడిఫైర్ వేసి పంపుతాం రెండోసారి మనం క్లైమ్ పంపించినప్పుడు? మీకు చెప్పినప్పుడే క్లియర్ చెప్పిన మాడిఫైర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఇంకా మీరు అప్పుడెప్పుడో గుర్తుపెట్టుకోమని చెప్పిన. మీరు ఇప్పుడు చెప్పింది ఇప్పుడే. ఏ మాడిఫైర్ యూజ్ చేస్తాం మనం? సేమ్ ప్రొవైడర్ అయితే 76, ప్రొవైడర్ చేంజ్ అయితే 77. ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం మాడిఫైర్? ఇప్పుడు మనకు ప్రొవైడర్ సేమ్ ఉన్నాడా డిఫరెంట్ ఉన్నాడా? సేమ్ ఉన్నాడు 76. గుడ్. అది చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నారు కదా రాకెట్ సైన్స్ లా. సో ఇక్కడ మనకి ఏమైంది, సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒకటే సర్వీస్ మీన్స్ అదే ఎక్స్రే 2 times పర్ఫామ్ అయింది. సో 2 సార్లు బిల్ పెట్టేటప్పుడు బిల్ రిజెక్ట్ కావడానికి మనం ఏం చేస్తాం అంటే 76 మాడిఫైర్ వాడితే వాడికి అర్థమవుతుంది అనమాట. సో ఓకే, వీడు 2 times పంపించినా కూడా సెకండ్ దాంట్లో 76 మాడిఫైర్ వేసినాడంటే వీడు ఒకటే ఎక్స్రే 2 times తీసినాడు కాబట్టి 2 times బిల్ పంపించినాడు. సో వీ కెన్ ప్రాసెస్ ద బిల్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది, బిల్ ప్రాసెస్ అవుతుంది, మీకు డినే అయ్యే ఛాన్స్ తగ్గిపోతుంది అనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే ఆ మాడిఫైర్స్ అనేది చక్కగా యూజ్ చేయగా క్లెయిమ్స్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. సో మాడిఫైర్ అనేది ఇంపార్టెంట్ చాలా చాలా. నెక్స్ట్ 77 మాడిఫైర్ ఎందుకు వాడతాం? ఒకటే సర్వీస్ సేమ్ ప్రొవైడర్ కాకుండా డిఫరెంట్ ప్రొవైడర్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏం చేసిన, లైక్ నీ డిస్లోకేట్ అయిందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వచ్చిన, ఫస్ట్ ఎక్స్రే తీసినాడు, తర్వాత ఏం చేసిన అంటే నీ సెట్టింగ్ చేసినాడు అనమాట. చేసిన తర్వాత నాకు అర్జెంట్ వర్క్ ఉంది, లేకపోతే వాడి దగ్గర ఉన్న ఎక్స్రే సరిగా పని చేయలేదు, ఏమైందో తెలియదు. లైక్ నేనేం చేసిన, ఇంటికి వెళ్ళే దారిలో లైక్ మాకు అక్కడ ఇంకొక రేడియాలజీ సెంటర్ ఉంటుంది. సో అక్కడ నేను ఎక్స్రే తీపించుకుంటా, ఇప్పుడు నాకు అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళొచ్చేసిన. సో వచ్చే దారిలో ఇంకొక దగ్గర ఇంటి దగ్గర ఫ్యామిలీ డాక్టర్ దగ్గర ఎక్కడో దగ్గర తీపించుకున్నాను అనమాట. సో అట్లా పెట్టినా కూడా ఏమవుతుంది అంటే ఒకటే సర్వీస్ 2 సార్లు తీసుకున్నాను అని చెప్పి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనం 77 మాడిఫైర్ వాడితే ఏమవుతుంది అంటే ఓకే, ఒకటే లెగ్ సంబంధించిన లైక్ ఎక్స్రే 2 times ఇప్పించుకున్నాడు, డిఫరెంట్ ప్రొవైడర్ ఉన్నాడు, దీని మీద కరెక్టే అని చెప్పేసి వాడు అప్పుడు బిల్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మాడిఫైర్ యూసేజ్ అనమాట ఇది అనమాట. సో మీరు మాడిఫైర్స్ అనేవి అంత పెద్ద ఎక్కువ ఏం యూజ్ చేయరు, ఎక్కడ యూజ్ చేయరు. ఇఫ్ ఇన్ కేస్ యూజ్ చేస్తే చెప్పాను కదా మీకు వ్యాస్కులర్ సర్జరీలో ఆ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అని చెప్పేసి అక్కడ అడుగుతారు అనమాట. వాడు క్లియర్ గా అపాయింట్మెంట్ నోట్స్ లో మీకు మెన్షన్ చేస్తాడు అది రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంత క్లారిటీ కావాలంటే డాక్టర్ నోట్స్ ఓపెన్ చేస్తే దాని నోట్స్ లో ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ వాడు ఖచ్చితంగా అదే మెన్షన్ చేస్తాడు. పేషెంట్ నేమ్, పేషెంట్ ఏజ్, పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్, కమింగ్ టు ఆఫీస్ విజిట్ ఆన్ సో అండ్ సో డేట్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. లైక్ పేషెంట్ ఏజ్ ఎంత ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది, వీడు సో అండ్ సో డేట్ ఆఫ్ సర్వీస్ రోజు ఆఫీస్ విజిట్ కి వచ్చినాడు, పేషెంట్ కి ఈ ప్రాబ్లమ్ ఉంది, పేషెంట్ ఈ సఫరింగ్ విత్ సో అండ్ సో డిసీజెస్ అండ్ సో అండ్ సో పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అని చెప్పి వాడు క్లియర్ గా మెన్షన్ చేస్తాడు ఫస్ట్ పాయింట్ లోనే. సో మీకు అపాయింట్మెంట్ నోట్స్ లో ఉంటుంది, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఆ చార్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ లైన్ చదివితే మీకు అర్థమైపోతుంది అనమాట అది ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ అని చెప్పేసి. మన మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో వాడే మాడిఫైర్స్ వచ్చేసి 76, 77 లైక్ RT-LT ఇవి వాడతాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మాడిఫైర్స్ ఎవరైనా వాడినా కూడా RT-LT అని చెప్పండి అనమాట. మీకు ఇంత క్లియర్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అడతారు, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడతారు మాడిఫైర్ అంటే మీనింగ్ ఏంటంటే అందరు చెప్తారు డాక్యుమెంట్ అది ఇట్ గివ్స్ ఎక్స్ట్రా మీనింగ్ టు ద CPT కోడ్ అని చెప్పి చెప్తాడు. వాడు సీదా ఆడతాడు అనమాట, లైక్ ఏ మాడిఫైర్స్ యూజ్ చేసిన ఎంతవరకు అని చెప్పేసి. మీ డాక్యుమెంట్ ఉన్న సోదంతా కావండి, RT-LT 76, 77 ఇవన్నీ కావండి అనమాట. చెప్పాను వాడు అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ అన్న చెప్పమంటాడు, లేకపోతే నువ్వు ప్రీవియస్గా ఏ మాడిఫైర్ యూజ్ చేసినావు, లేకపోతే నీ వర్క్ స్టైల్లో నువ్వు డైలీ వర్క్లో లైక్ ఏం మాడిఫైర్స్ యూజ్ చేస్తావు అని చెప్పేసి అడుగుతాడు అనమాట. సో అప్పుడు మనం బ్లాంక్ అవుతాం, మనం ఇది ప్రిపేర్ అయ్యడంలోనే వాడు ఆ క్వశ్చన్ ఆడుతాడు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి నీకు అన్ని మాడిఫైర్స్ తెలుసు, కానీ అది ఎట్లా యూజ్ చేసుకోవాలి తెలియకపోతే ఏముంటుంది. లైక్ అంతే కదా, నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ నీ దగ్గర నాలెడ్జ్ అంతా ఉంది, దాని అప్లికేషన్ లేదు. అప్లికేషన్ లేనప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ అనేది 0 అవుతుంది. నీకు అన్ని ఫార్ములాస్ తెలుసు, కానీ ఫార్ములాని ఎట్లా అప్లికేషన్ చేయాలో తెలియదు. సో అప్పుడు నీ దగ్గర ఫార్ములా ఉన్న యూజ్ ఏంటి?
సేమ్ ఇంత నీ దగ్గర మాడిఫైస్ అన్ని తెలుసు, నీకు అన్ని గుర్తుపెట్టుకున్నావు, మాడిఫైస్ అన్ని చెప్పేసినావు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా గుర్తుపెట్టుకుని, ఫిజిషియన్ సర్వీస్కి ఇది 0 to 8కి ఇది, బయోలాటరల్కి ఇది, లైక్ ఒకటే సర్వీసెస్ 2 times సేమ్ ప్రొవైడర్ అయితే ఇది, 2 different ప్రొవైడర్స్ ఒకటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఒకటే డే రోజు ఇది, ఇవన్నీ గుర్తుపెట్టుకున్నావు. వాడు ఒక ఎగ్జాంపుల్ అని అడతావు, లేకపోతే నువ్వు ప్రీవియస్గా యూజ్ చేసిన మాడిఫైర్ అని అడతాడు అనమాట. నువ్వు చెప్పలేవు కదా అప్పుడు నేను మాడిఫైర్ యూజ్ చేయలేదు అని చెప్పేసి. చెప్తే వాడు ఏమంటాడు, నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు మరి అని చెప్పేసి అంటాడు. లేదా ఎగ్జాంపుల్ చెప్పమంటాడు. ఎగ్జాంపుల్ చెప్పకుండా అయితే మనం ఉండలేము. మాడిఫైర్ చెప్పి ఎగ్జాంపుల్ చెప్పకపోతే ఎట్లా ఉంటుంది? సో కాబట్టి మాడిఫైర్ వచ్చి మీకు ఎగ్జాంపుల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా ప్రీవియస్గా నువ్వు ఏం వర్క్ చేసినావు అని చెప్పేసి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ చెప్పమన్నా ప్రీవియస్ చెప్పమన్నా కూడా మనం ఇది చెప్పొచ్చు అనమాట. సో previously we work for the vascular surgery. In the vascular surgery, we will get the CPT code of 36475, which is related to the veins. So if the injection is get it done for the left leg, then I will give the modifier as LT. If the service is performed on the right leg, then I will give the modifier RT. సో మన ఇంతకుముందు వాస్కులర్ సర్జరీకి వర్క్ చేసిన వాస్కులర్ సర్జరీలో మాకు ఒక CPT కోడ్ ఉండేది 36475 అనేది. అది రిలేటెడ్ టు వీన్స్. పేషెంట్కి వీన్స్ అనేవి ఆ లెగ్స్ మీద విజిబుల్ ఉంటే ఒక కాంపౌండ్ ఇంజెక్షన్ ఇస్తాం. ఆ CPT కోడ్ లైక్ ఆ CPT కోడ్ డిస్క్రిప్షన్ అది. సో మేము ఆథరైజేషన్ ఇనిషియేట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే క్లైమ్ పంపేటప్పుడు కానీ, లేకపోతే ఆథరైజేషన్ రిక్వైర్డా కాదా చెక్ చేసేటప్పుడు కానీ మేము చెప్తాము 36475 CPT ఇచ్చినప్పుడు అది లెఫ్ట్ అయితే LT ఇస్తాము, రైట్ అయితే RT ఇస్తాము. చెప్పిండు అనుకోండి, మనకి ఇక్కడ మొత్తం అర్థమైపోతుంది. నువ్వు వాస్కులర్ సర్జరీకి వర్క్ చేసినామని అర్థమవుతుంది, ఓకే వీనికి స్పెషాలిటీ తెలుసు అని అర్థమవుతుంది. తర్వాత నువ్వు CPT కోడ్ ఇచ్చినావు, ఓకే వీనికి CPT కోడ్ తెలుసు అని అర్థమవుతుంది. నువ్వు CPT కోడ్ డిస్క్రిప్షన్ చెప్పినావు క్లారిటీగా, ఓకే వీడు నిజంగానే వర్క్ చేసినాడు, ఆ CPT కోడ్ డిస్క్రిప్షన్ కూడా తెలిసిందంటే వీన్ కేసు అందరూ వర్క్ చేస్తారు. ఎవరికి CPT కోడ్ డిస్క్రిప్షన్ చాలా మందికి తెలియదు అనమాట. ఏదో గుడ్డిగా వెళ్ళిపోతారు. CPT కోడ్ ఉందా, పోర్టల్ వేసినామా, సబ్మిట్ చేసినామా, ఆథరైజేషన్ నో ఆథరైజేషన్ తీసుకుంటారు, క్లోజ్ చేస్తారు, అంతే. ఇంకా వాళ్ళకి ఏమైతుందో అవసరం లేదన్నమాట ఇదంతా. సో వీడికి CPT డిస్క్రిప్షన్ కూడా ఐడియా ఉందంటే డెప్త్ నాలెడ్జ్. ఇంకోటి ఏంటంటే LTRT ఈ మాడిఫైర్ దీనికి వాడొచ్చు అని వీడికి తెలిసిందంటే వీడు ప్రాపర్గా వర్క్ చేసినాడు అని చెప్పేసి. సో ఏదైనా నేర్చుకునేటప్పుడు దాని అప్లికేషన్ కూడా నేర్చుకోండి అనమాట. సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో లైక్ నెక్స్ట్ క్వశ్చన్ పడ్డప్పుడు మనం ఫేస్ చేయొచ్చు అనమాట ఈజీగా. సో అది మాడిఫైర్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు ఈరోజు CPT కవర్ అయింది, DX కవర్ అయింది, మాడిఫైర్ కవర్ అయింది అనమాట. సో మాడిఫైర్ పక్కన పెట్టండి, అది మనం ఎప్పుడో ఒకసారి వాడతాం. CPT DX అనేది మనకి మ్యాండేటరీ, ఇవి రెండు వాడతాం అనమాట. సో ఇవి రెండు కవర్ అయిపోయినాయి అనమాట మనం వాడే మెడికల్ బిల్డింగ్ లో. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్లో? ఎనీ డౌట్స్? డౌట్స్ ఏం లేవు బ్రదర్. ఈ PDF మా గ్రూప్ లో షేర్ చేస్తారా? షేర్ చేస్తాను బ్రో. ఇప్పుడు నేను షేర్ చేస్తానే ఎక్కడి వరకు అయితే చెప్పానో అక్కడ వరకు మీరు ఒకసారి కంప్లీట్ చేయండి. అండ్ ఇంకొకటి చెప్పింది చెప్పినట్టు రోజు ప్రాపర్ గా చదువుకోండి. అదే ఎక్స్ప్లెనేషన్ తోటి ఒక నీట్ గా లేకపోతే నోట్స్ అన్నా ప్రిపేర్ చేసుకోండి అనమాట. ఎందుకంటే ఆ కోర్స్ అయిపోగానే ఎమ్మటే ఇంటర్వ్యూస్ అనేది షెడ్యూల్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఇంకా లేదు నేను రేపు చదువుతా ఎల్లుండి చదవడానికి కూడా లైక్ ఎక్కువ టైం పట్టదు. హోల్ డాక్యుమెంట్ మీరు ఒక 1 hour లో చదివచ్చు అనమాట. కదా నేను ఒక 1 hour క్లాస్ తీసుకొని చెప్తున్నాను. కాకపోతే నేను చెప్పే క్లాస్ లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్టెన్షన్. లైక్ మాడిఫైర్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఎవడో కూడా ఇంటర్ అబ్బాయిగా లేకపోతే 10th class అబ్బాయికి ఇచ్చినా కూడా వాడు మొత్తం బట్టి పడుతూనే ఉంటాడు. 10th ఇంటర్వ్యూలో అదే కదా చేసేది. సో వాడికి ఇచ్చి డాక్యుమెంట్ మొత్తం చదివినా 30 papers చదివి గుర్తుపెట్టుకుంటాడు. కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అసలు మనం ఎందుకు వాడుతున్నాం, ఎక్కడ వాడుతున్నాం, ఏ పర్పస్ లో వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీకు డాక్యుమెంట్ తోటి ఆ క్లారిటీ వచ్చింది కాబట్టి దాన్ని మొత్తం ఇన్కార్పొరేట్ చేసుకొని చదువుకోండి అనమాట. అవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం. లైక్ మాడిఫైర్ వచ్చింది, సో దీంట్లో ఉన్నాయి. సో ఇది మనకి ప్రాక్టికల్ ఎక్కడ వాడుతున్నాం మీకు ఇప్పుడు అర్థమైంది. సో కాబట్టి అది ఇది మ్యాచ్ చేసుకుంటూ చదవండి అనమాట. ఇప్పుడు అడిగినప్పుడు ఎగ్జాంపుల్ చెప్పడానికి వీలుగా. సో అట్లా అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లాస్లో అడగండి ఫ్రీగా. లైక్ ఇక్కడ ఎవరు లేరు, అందరూ జాబ్ కోసమే మీరు ట్రై చేస్తుంది. అందరు రేపు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిపోయేది అనమాట. సో దాంట్లో ఏమంటారు, భయపడడానికి ఏం లేదు. ఏదో మీకు ఒక 3-4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ ఇంకొక దానికి నేను స్విచ్ అవ్వాలనుకుంటే నాకు సర్జరీ కోడింగ్ రాదు కాబట్టి నీకు సర్జరీ తెలుసు కాబట్టి నువ్వు సర్జరీ కోడింగ్ టీచ్ చేస్తాను నేను ఇక్కడ వచ్చినా అని చెప్పేసి మీరు ఏం రాలేదు కదా. సో అందరికీ మెడికల్ బిల్డింగ్ అంటే అసలు కనీసం డెఫినేషన్ కూడా తెలియకుండా వచ్చారు కాబట్టి అది ఏ ఫీల్డ్ డౌట్ అయినా ఏం కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి అప్గ్రేడ్ అవడానికి జాయిన్ అయ్యారంటే అప్పుడు అనుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు డౌట్ అడిగినాడో వీడియో 2 years ఎక్స్పీరియన్స్ ఉంది వీడికి ఇది కూడా తెలియదు అనుకుంటానేమో అనుకోవచ్చు మీరు. కానీ ఇప్పుడు మీకు ఏం తెలియదు అని తెలుసు కదా నాకు. సో కాబట్టి అది ఏదైనా కానివ్వండి, అది ఎంత సిల్లీ డౌట్ అయినా కానివ్వండి, సిల్లీ డౌట్ మీకేంటి, లైక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళకి కూడా ఉంటాయి అనమాట. నాకు ఒక్కోసారి వీడికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పేసి. కానీ వాడు వర్క్ చేసిన కంపెనీ కూడా రియల్ కంపెనీలో వర్క్ చేస్తాడు అనమాట.
అయినా కూడా కొంతమందికి బేసిక్స్ తెలియదు ఇంకా, లైక్ ఏది ఎట్లా ప్రైమరీ తీసుకుంటాం, ఎట్లా సెకండరీ తీసుకుంటాం, ఎట్లా వర్క్ చేస్తాం, సిపిటి కోడ్స్ ఏముంటాయి ఏంటి ఏం ఐడియా ఉండదు అనమాట. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉంటారు కాబట్టి మీరు దాని గురించి వరి అవసరం అవసరం లేదు. మీరు లోపల పోయిన తర్వాత వాళ్ళకన్నా చెప్తున్నా కదా, ఈ కోర్స్ అనేది మీరు ప్రాపర్గా నేర్చుకొని లోపల పోతే మాత్రం ఉన్న చాలా మంది ఎక్స్పీరియన్స్ పీపుల్ కంటే కూడా మీరు బెటర్గా ఉంటారు అనమాట నాలెడ్జ్ పరంగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు, లైక్ వాడు మనం రోజు చేసే వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇది ఇది అని చెప్పేసి, ఆ వర్క్ ఒక 2-3 డేస్ అబ్జర్వ్ చేసి ఏం మిస్టేక్ చేయకుండా 4th డే నుంచి మీరు పర్ఫెక్ట్ చేయండి. ఎవరైనా కూడా అసలు మిమ్మల్ని ఆ కంపెనీ నుంచి వదులుకోరు అనమాట. టీఎల్ కానీ మేనేజర్ కానీ ఎవరైనా కూడా సపోర్టివ్ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఏదైనా మిస్టేక్ అయినా కూడా వాళ్ళే సపోర్ట్ చేస్తారు. సో అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు వర్క్ అనేది నీట్గా చేయండి, లైక్ క్వాలిటీతో చేయండి. క్వాలిటీ ఇన్ ద సెన్స్ సిల్లి మిస్టేక్ చేయకుండా చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో మనకు తెలిసిన వర్కే, కానీ సిపిటి కూడా ఒక దగ్గర ఇంకొకటి వేయడం అట్లాంటివి కాకుండా మిస్టేక్స్ కాకుండా చూసుకున్నారు అనుకోండి, మీకు కంపెనీలో వాల్యూ ఎక్కువ ఉంటుంది. టీఎల్ కానీ మేనేజర్ కానీ ఎవరైనా కూడా మిమ్మల్ని టచ్ చేయరు అనమాట. ఇంకా ఇప్పుడు నేను హ్యాండిల్ చేస్తున్నాను ప్రాజెక్ట్ ఒకటి, సో ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరు, నన్ను గెలకరు అనమాట. సో నువ్వు ఎంత ప్రొడక్షన్ చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు, ఏమవుతుంది, బ్రేక్ ఎన్ని అవర్స్ తీసుకున్నావు, ఇవన్నీ వాళ్ళకి ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నా, ఆ ప్రాజెక్ట్ వాడు చూసుకుంటాడు అంతే. ఇంకా సో వర్క్ చేస్తామని చెప్పేసి ఫస్ట్లో ఇనిషియల్గా ఉన్నప్పుడు చూస్తారనమాట, లైక్ నువ్వు చేసిన అకౌంట్స్ అన్ని రివ్యూ చేస్తారనమాట. వీడు కామెంట్ ఎట్లా ఇస్తున్నాడు, కరెక్ట్ వర్క్ చేస్తున్నాడా లేదా, కరెక్ట్ దానికి ఇనిషియేట్ చేసినాడా లేదా అని చెప్పేసి ఒక 10 days నేను మానిటర్ చేస్తారు. 10 days కంటే ఎక్కువ మానిటర్ అయ్యారు అనమాట. ఆ 10 days లో నువ్వు ప్రాపర్గా వర్క్ చేసి వానికి కావాల్సిన అవుట్పుట్ ఇచ్చేసినావు అనుకోండి, 11th డే నుంచి నేను అసలు టచ్ చేయను అనమాట. 11th డే నుంచి నువ్వు పట్టించుకోరు, నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు పోతున్నావు, నువ్వు ప్రొడక్షన్ ఇంత ఎందుకు అయింది, అంతే ఎందుకు అయింది, నువ్వు బ్రేక్ 1 hour ఎందుకు తీసుకున్నావు, 45 minutes కదా, 1 hour ఎందుకు తీసుకున్నావు, లైక్ టీ బ్రేక్ ఇంతసేపు ఎందుకు పోయినావు, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఏముండవు అనమాట. అడగరు నేను అసలు ఫస్ట్, అసలు నువ్వేమన్నా ఓకే వాడు ఏం చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే వర్క్ చేస్తాడు, మన వర్క్ వాడు చేసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు కూడా ఏదో కంపెనీని ఏదో నిలబెట్టాల్సిన అవసరం కూడా లేదు, నీకు ఇచ్చిన టార్గెట్ నువ్వు కంప్లీట్ చేసుకుని పోతే అయిపోతుంది అనమాట. అట్లా. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అట్లా ప్రొడక్టివ్ ఉన్నారు అనుకోండి, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నాకు కూడా క్లయింట్ దగ్గర నుంచి ఒక్కోసారి మెయిల్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట, చికాకు లేస్తుంటుంది. సో అప్పుడు టీఎల్ వచ్చి ఏం కాదులే బ్రో, కొన్ని వేరే వాళ్ళకి అసైన్ చేయడమో, లేకపోతే ఎక్కువ టైం ఇవ్వడమో, లేకపోతే ప్రొడక్షన్ మెట్ కాకుండా కూడా లైక్ మేనేజ్ చేయడమో ఏదో ఒకటి చేస్తుంటాడు అనమాట. లైక్ కొన్ని ఈజీ కేసెస్ చేస్తాడు అనమాట. కొన్నిసార్లు మెయిల్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను అడగను, తనే చేస్తాడు అనమాట. లైక్ ఉపేంద్ర నీకు ఈ మెయిల్స్ ఉన్నాయి కదా, సో ఈ మెయిల్స్ కొడితే మళ్ళీ నీకు టార్గెట్ మెట్ కాదు, సో ఇవి ఈజీ కేసెస్ చేస్తున్నా, సో ఇవి చేసుకో అని చెప్పి చెప్తాడు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నా ప్రొడక్షన్ 100% ఉంది అనుకోండి, 100% కంటే ఎక్కువ చేస్తే మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి అనమాట. సో నేను లైక్ ఇన్సెంటివ్స్ 110% వర్క్ చేసినాను, ఆయన 115% వర్క్ చేస్తాడు అనమాట. లైక్ నేను 2000 రావాల్సిన ఇన్సెంటివ్స్ 4000, 5000 అట్లా అనమాట. సో మీరు వర్క్ అనేది అక్కడ ప్రాపర్ చేస్తే తర్వాత వాళ్ళు మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అనమాట, మిస్టేక్ చేయకుండా ఒక 10 days వరకు. లోపల పోయిన తర్వాత అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లాస్లో ఆడడానికి ట్రై చేయండి అనమాట, ఇక్కడ రెక్టిఫై అవుతుంది లోపల పోయిన తర్వాత ఇబ్బంది పడకుండా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ క్లాస్ ఆడడానికి ఇబ్బంది అయితే గ్రూప్లో నా నెంబర్ ఉంది, గ్రూప్లోనే పింగ్ చేయండి. లేకపోతే గ్రూప్లో అందరి ముందు ఆడడానికి మళ్ళీ అట్లా కూడా ఇబ్బంది అవుతాయి, నాకు పర్సనల్గా పింగ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి క్లాస్ అయిపోయిన తర్వాత. కానీ నేను 4:35 వరకు అవైలబుల్ ఉంటాను, తర్వాత ఆఫీస్కి వెళ్తే అవైలబుల్ ఉన్నాను. సో అవైలబుల్ ఉన్నప్పుడు మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను, ఏమైనా డౌట్ ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి. సో ఇంతవరకు అయితే ప్రాపర్గా చదువుకోండి. నేను డాక్యుమెంట్ ఒకసారి గ్రూప్లో షేర్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే రేపు సండే కదా, రేపు క్లాస్ ఏమి ఉండదు, ఎందుకంటే వన్డేనే నాకు దొరికేది కాబట్టి. సో మళ్ళీ మనం మండే నుంచి క్లాస్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ నిన్న క్లాస్ తీసుకోవాలి కానీ నాకు కొంచెం బయటికి వెళ్ళి ఉండే, సో దానివల్ల తీసుకోలేకపోయాను, లేకపోతే నిన్న నుంచి స్టార్ట్ అయ్యేది బ్యాచ్. సో మండే నుంచి అయితే రెగ్యులర్గా ఉంటుంది, మండే టు సాటర్డే. సండే ఒక్కరోజు హాలిడే, అంటే అది కొంచెం మీకు రివిజన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది, కొంచెం నాకు నిద్ర కూడా సరిపోతుంది ఒకరోజు. ఓకే గాయస్, హ్యాపీ వీకెండ్. డాక్యుమెంట్ అనేది గ్రూప్ లో షేర్ చేస్తాను, కొంచెం వీడియో ప్రాపర్ రికార్డింగ్ వీడియో షేర్ చేస్తా గ్రూప్ లో. ఆ రికార్డింగ్ వీడియో మీరు కిషోర్ గారు గ్రూప్ లో షేర్ చేస్తారనమాట, లేకపోతే మీ మెయిల్ ఐడి తీసుకొని గూగుల్ క్లాస్ లో నోట్స్ ఉంటుంది, సో దానికి యాడ్ చేసి దాంట్లో షేర్ చేస్తారనమాట. బై ఓకే ఎండ్ ఆఫ్ ద డే వరకు మీకు వీడియో వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే ఒకసారి గ్రూప్ లో పింగ్ చేయండి, ఒకసారి చూసుకొని మీకు షేర్ చేస్తాను. మన గ్రూప్ లో చేయాలండి షేర్ అండి. గ్రూప్ లో షేర్ చేస్తాను మీకు. ఓకే డాక్యుమెంట్ చేస్తారా గ్రూప్ లో? డాక్యుమెంట్ ఇప్పుడే నేను షేర్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. ఓకే నేను షేర్ చేస్తానండి ఇప్పుడే ఇంకా మీకు.
సో గ్రూప్ లో షేర్ చేసిన డాక్యుమెంట్ ఒకసారి చూడండి. ఓకే. వీడియో డైలీ షేర్ చేస్తారా డైలీ నాకు స్టార్టింగ్ నుంచి? డైలీ లైక్ రెగ్యులర్ బేసిస్ లో వస్తుంది అనమాట మీకు వీడియో. ఓకే. ఓకే. అండ్ అది మెయిల్లో చేసుకోండి. అర్థం అవ్వట్లేదు. అండ్ అది మెయిల్లో షేర్ చేస్తారా అది? మెయిల్. చూడండి సార్, అంటే కిషోర్ లైక్ గ్రూప్ లో ఉంటుంది, లేకపోతే త్రూ మెయిల్ ఐడికి షేర్ చేస్తారు అనమాట, మెయిల్ తీసుకొని. ఓకే. ఒకసారి ఎండ్ ఆఫ్ ద డే వరకు మీకు క్లారిటీ వస్తుంది. పోయిన బ్యాచ్ కి అయితే లైక్ ఒక 5 days ఏమో గ్రూప్ లో షేర్ చేసాం, తర్వాత నెక్స్ట్ మెయిల్ ఐడీస్ కి ఫార్వర్డ్ చేసాం అనమాట. ఓకే. సో పాసిబిలిటీ బట్టి వాళ్ళు షేర్ చేస్తారు, ఒకసారి చూడండి మీరు. ఓకే, విల్ మీట్ అగైన్ ఆన్ మండే. సో మండే వరకు కొంచెం ఆ బేసిక్స్ అనేది కొంచెం పర్ఫెక్ట్ ఇవ్వడం ట్రై చేయండి. ఓకే. ఓకే ఆల్, బాయ్, హ్యాపీ వీకెండ్. బాయ్.